ఆవిడ భర్త ఎవరు? నేనేనమ్మా. అయితే అటు ఇటు తిరగాలి కదా, మీరేనని మాకెలా తెలుస్తుంది? ఇప్పటిదాకా అదే పని చేశానమ్మా. కాళ్ళు నొప్పి పెట్టి కూర్చున్నాను. మీకు బాబు పుట్టాడు. బాబు పుట్టాడా? వీడిప్పుడే పుట్టాడు, అప్పుడే ఆకలా? హలో, గైనకాలజిస్ట్ గంగ గారు, ఈ ఏడుపు ఆకలితో కాదు భయంతో. అయినా ఒంటి మీద ఇంకా బనియన్ కూడా పడకుండానే భయం ఏంటనే కదా మీ డౌట్. మళ్ళీ నొప్పులు వస్తున్నాయి. నా తిప్పలకి, అమ్మ పడే నొప్పులకి కారణం ఓ సునామీ. కంగ్రాట్స్ అండి, మీ కవల పిల్లలు పాప పుట్టింది. పాప డాక్టర్ గారి కారు మీద పిడుగుపడింది. ఆడుకోవటానికి దేవుడు చెల్లినిస్తే ఆదుకోమని అదే దేవుని వేడుకుంటున్నా. ఇది అందరిలాంటి చెల్లి కాదు, అమ్మోరు తల్లి. ఏంటి నమ్మట్లేదా? అయితే మీరే చూడండి. అది గ్రేప్ జ్యూస్. నాన్న అమ్మ బలం కోసం ఇచ్చాడు, అమ్మ మా బలం కోసం తాగుతుంది. అది తాగుదామని నేనెంతో ఆశగా నోరు తెరిచాను. బలంగా నన్ను తన్నేసి బలవంతంగా జ్యూస్ అంతా తాగేసింది. టీవీలో వస్తున్న చిరు ఫైట్ చూడగానే చిర్రెత్తుని చిరుతుపుల్లలాగా మీద పడి ఇరక్కొట్టేసింది. ఇంకా పెరిగి పెద్దయిన తర్వాత నా పరిస్థితి ఏంటో. లోన్ అప్లై చేస్తే ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇచ్చినట్టు 1+1 ఆఫర్ ఇచ్చి డెలివరీ ఖర్చులు తగ్గించావు. సురేఖ, ఓ పని చేద్దాం, వీళ్ళిద్దరికి రాము లక్ష్మి అని పేర్లు పెట్టుకుందాం. నాన్న డైరీ చింపేశావు, కొడతారేమో. గది గుడ్డేం కాదు. రే అదవా, ఏంట్రా అది? నా డైరీ చంపి పడవలో వదులుతావా? అయ్యో ఊరుకోండి. నాన్న చెల్లి. చెల్లి కాదది, చదువుల తల్లి. చూడు ఎంత ముచ్చటగా చదువుకుంటుందో. నాన్న నేను క్లాస్ ఫస్ట్ వస్తాను నాన్న. నాకు తెలుసు బంగారం. వేదవా, వెళ్ళి చదువుకో. ఎందుకండి వాణ్ణి తిడతారు? ఎవరు చేశారో మీకు తెలీదా? తెలుసే, అది ఎంత ముందుదో నీకు తెలీదా? మొన్న బుక్ చింపిందని తిడితే ఫైల్స్ అన్ని పాత సామానాడికి అమ్మి బఠానీలు కొనుక్కుతుంది. ఆడతలవి అని నీకెందుకమ్మా? బాబోయ్ పులి. అమ్మా ఇంకో అటు చూడు, నేనున్నా కదా, భయపడకుండా దండం పెట్టుకో. ఆడేది నేను రా, చూసుకో చూసుకో, గర్జించే పులిని రా, కాసుకో కాసుకో. ఆడేది నేను రా, చూసుకో. దాని ఫ్యూచర్ ఏమైపోతుందో అని భయంగా ఉంది. అందాల మేఘమే కాలుతుందేమోనని భయం వేస్తుంది నాన్న. భయం ఎందుకు నాన్న? నీ వయసులో ఎంత బాంబులు కాల్చేవాడిని. ఏమ్మా, చేతులు కాలుతా, జాగ్రత్త. నా చేతులు నా ఇష్టం. కాలితే ఆయన ఎవరైనా సలహా ఇస్తే నాకు ఇలాగే కాలుతుంది. ఇది నాది. ఏంట్రా మీ చెల్లి? మొన్న వీడి బ్యాట్ లాక్కుంది, నిన్న వీడి చాక్లెట్ లాక్కుంది, ఈ రోజు వీని కొట్టి వాడి గాలి బట్టన్ లాక్కుంది. అయితే దాన్ని కొట్టకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చారు? దాన్ని కొట్టలేక కదరా నిన్ను కొట్టడానికి వచ్చాం. దానికి కరాటే వచ్చుంట కదా. అయితే నాకు రన్నింగ్ వచ్చు, అందుకే. పట్టుకోండ్రా. ఏయ్, ఆగరా. ఈ రోజు నా చేతిలో నువ్వు అయిపోయావు. ఏయ్, ఆగరా. లక్కీ లక్కీ. ఏయ్, అయిపోయారా? ఏయ్. ఏయ్. లక్కీ. ఆయుధాన్ని పట్టుకో, బలాన్ని ఇస్తుంది. ఆయుధంతో పెట్టుకోకు, ప్రాణాలు తీస్తుంది. చూడ్డానికి పెన్నులో రీఫిల్ లో ఉన్నాడు, పంచులు మాత్రం పటాసుల్లా పేలుస్తున్నాడు. కుమ్మేండ్రా. డైలాగ్ పంచుల నావి.
యాక్షన్ పంచులు దీనివి. లక్కీ. పేరు షార్ట్ గా ఉన్నా పాప కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ. కొలతలు బాగున్నాయి. నేను కొడితే మీ కొలతలు మారుతాయి. దీంతో గేమ్ వేసుకోండ్రా. నేను ఫ్రేమ్ లోకి ఎంటర్ అయితే గేమ్ లో ఎవ్వరు ఉండరు. ఫిగరే కాదు, దీనికి పొగరు కూడా ఎక్కువే. దించేయండ్రా. మొక్క తొట్టి ఏది అసలు ఎవరే వాళ్ళు? నా ఫ్రెండ్ ఒకడిని లవ్ చేసింది. వాడు ఒప్పుకోనన్నాడు. నేను యాసిడ్ పోస్తా అన్నా. అందుకే నన్నేమీ చేయలేక నీ మీదకి వచ్చారు. ఎవరింట్లో ఆడపిల్ల బయటకు వెళ్తుంటే ఏ అదవ ఏం చేస్తాడని భయపడుతూ ఉంటారు. కానీ మన కొంపలోనే నువ్వు బయటకు వెళ్తుంటే ఎవరికి ఏమవుతుందని మేము భయపడుతున్నాం. ఫైట్ చేసి బాగా స్ట్రెయిన్ అయిపోయాను. పబ్ లో పార్టీ చెప్పరా? పబ్బులోనా? ఏమైంది నాన్న? నువ్వు అసలు మనిషివేనా? ఇలాంటి పనులు చేయటం మన ఇంటా ఉంటా ఉందంటారా? అసలు ఏం జరిగింది నాన్న? చేసిందంతా చేసి సిగ్గు లేకుండా ఏం చేశారని అడుగుతావా? అసలు విషయం చెప్పకుండా రియాలిటీ షోలో మార్కులేసి జడ్జిలకి నసండి నాన్న. నువ్వు ఆ కార్పొరేటర్ కొడుకుని కొట్టావని వాడి గ్యాంగ్ నన్ను రౌండ్ అప్ చేశారు. రౌడీలు రౌండ్ అప్ చేశారన్నా కూడా మీ ఫేసుల్లో టెన్షన్ లేదేంటి? వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా చేస్తుంటే ఇంటికి ఫోన్ వచ్చేది కానీ మీరు వచ్చేవారు కాదుగా. ఇది నా కడుపులో ఎలా పుట్టాడే? మీరేగా ఎప్పుడు నా పోలిక అంటుంటారు. అప్పుడప్పుడు అది ఒకటి గుర్తు చేసి నా అనుమానం తీరుస్తూ ఉంటావు. రౌండ్ అప్ చేసి ఇంతకు ఏం చేశారు నాన్నగారు? ఓ దొంగ ఫైల్ చూపించి ఇక్కడ సంతకం పెడతావా లేకపోతే నీ కొడుకు తల దించేయమంటావా అని వార్నింగ్ ఇచ్చారా. నువ్వు ఇలా రౌడీలను నా మీదకి తెస్తావని తెలుసుంటే ఆ రోజు నిన్ను హాస్పిటల్లో వదిలేసావాడిని. నేను నిన్నులా పెంచలేదురా, నిలువెత్తు ప్రేమలా పెంచాను. నువ్వు ఇలా మిర్చి డైలాగులు మార్చి మార్చి చెప్పక నాన్న. ఆయన వాళ్ళని కొట్టింది నేను కాదు, మన రాక్షసుని నీకు తెలుసుగా. తెలుసురా. తెలిస్తే దాన్నే వెళ్ళి డైరెక్ట్ గా అడగొచ్చుగా. మొన్నోసారి ఇలాగే అడిగితే పక్కింటి లక్ష్మి ఆంటీకి నా సెల్ నుంచి ఏ సర్టిఫికేట్ మెసేజ్ ఇచ్చింది. ఓహో అందుకేనా ఆవిడ కాలు కేసుకోవాల్సిన చెప్పులు చేత్తో పెట్టుకుని తిరుగుతుంది. ఏం నాన్న పొద్దునే మీ గొడవ ఏంటి? అబ్బే గొడవ ఏం లేదమ్మా, వీడు నా కడుపుని చెడబుట్టాడని తిడతానంతే. అబ్బా ఎప్పుడో పుడితే ఇప్పుడు లేపు మరీ తిడుతున్నావేంటి? జ్ఞాపకం వచ్చినప్పుడు అలా తిడుతూ ఉంటానమ్మా. అయినా ఆదివారం ఎంత ఎర్లీగా మరి 11ంటికే లేచిపోయావేంటమ్మా? వెళ్ళి పడుకో, మెలకు వచ్చాక అన్నయ్యతో అట్లేంచి పంపిస్తాను. అసహ్యంగా ఆదివారం కూడా అట్లేంటి? వెళ్ళి నాటుకోడు పట్రా. స్కిన్లెస్ అమ్మా, బోన్లెస్. బాగా తీరిందా? తప్పదురా, కొట్టినా పడుండేవాడే భర్త, తిట్టినా పడుండేవాడే కొడుకు. అయినా అట్లు దానికి తిట్లు నాక, కోడి దానికి కోటింగ్ నాక, ఈ పద్ధతి ఏం బాగాలేదు అన్న. వాళ్ళు కంప్లైంట్ అన్నా సరే యదవ జీవితం. పోతాను, స్నానం చేసి బయటకు పోతాను. దీనికి తెలియకుండా ఎక్కడెక్కడో రాయాల్సి వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి న్యూస్? ఇంట్లో కేబుల్ బిల్ కట్టాలి సార్. సరళ ఆయన శ్రీకాకుళం వెళ్ళాడు సార్. సరళ తీసుకుని కేరళ వెళ్దామా? కల్పన ఆయన కాశ్మీర్ వెళ్ళాడు సార్. మరి కల్పన తీసుకుని కన్యాకుమారి వెళ్దాం, కంఫర్టబుల్ కదా. మీరు సూపర్ సార్. లూసీకి అలా ఆయనకి చిన్న గొడవ అయిందండి సార్. మన కంపెనీ లాయర్తో మాట్లాడి ఎవరు చూపించారా? మంచి కంపెనీ లేక చచ్చిపోతున్నాడు రా. మీరు పేరుకే సందీప్ గాని ఏగల సుదీప్ లాంటి వాళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఏం బుగ్గలు మళ్ళీ మొగ్గలు కదా. అవును సార్. థ్యాంక్ యూ సార్, నాకు పనుంది. పని చేసుకోండి కానీ రిలాక్స్ చేసుకోండి. బుగ్గలు పాడకాకని చూసుకోండి. ఓకే మీరు సూపర్ సార్. ఏం బుగ్గలు రా. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
కొన్ని లక్షల మంది కార్మికుల కష్టాన్ని నీ కళ్ళకు పూసిన ఇష్టంగా మార్చావు. ఏ కాటుకు వీనా? ఐటెక్స్ కాటుకు బాస్. నైట్ హైటెక్స్ పబ్ కి 2 టికెట్స్ బుక్ చేయనా? ఇంకోటి చెప్పండి బాస్. మీ సిస్టర్ వస్తుందా? నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు. డిసప్పాయింటెడ్ రా. ఈ రెండుకి స్టాఫ్ నుంచి స్క్రాపర్ మొత్తం తీసేస్తా. మీతో సహానండి. నీతో సహా. నన్ను తర్వాత ఇదిలే గానీ ఆ రామ్కి గడు ఇంకా రాలేదు, ముందర సంగతి చూడండి. ఇంటికి సునాలు వేసేలా ఉన్నారు వీళ్ళు. ఇంటీరియర్ డిజైనర్స్ ఏంట్రా? అరే సార్ నెంబర్ అడిగింది ఒక అమ్మాయి, ఎవరు రామా? ఆ అమ్మాయి ఆ దీప్తి కత్తిలో ఉంటుంది బావా. నిన్నే అడిగింది సార్ నంబరు. ఏ దీప్తి? సార్ రామ్కి వస్తున్నాడు. రారా. ఏ దీప్తి? వీడిక్కడ ఉన్నాడేంటి? ఏంట్రా లేట్ అయింది? సారీ బాస్, గుడికెళ్ళి వచ్చేసరికి కాస్త లేట్ ఆ, అయింది. మీరు గుడికి వెళ్ళి పూజలు చేయించుకునే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండండి. మిమ్మల్ని ఉద్యోగం పెట్టుకున్న పాపానికి అదే గుడి మెట్ట దగ్గర అడుక్కు తింటాం. అప్పుడు మీరు వచ్చి ఎద్దులో ఉన్న అడుక్కున్నాడు సిగ్గు లేదా అని మెసేజ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. అయ్యో నేను అలాంటివాడిని కాదండి, 5-10 ఇచ్చే వెళ్తాను. గుడికెళ్ళి వచ్చిన హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ కి హంగామా చేసి హౌలకలా కనబడుతున్నాను. నా మాట విని ఒక 2-3 డేస్ లీవ్ తీసుకుని నువ్వు నేను ఏ ఊటీ కొడైకెనాల్ గుడికి నేను తీసుకెళ్తాను. నాకు అడుగుతా. గుడికండి గెస్ట్ హౌస్ కా? ఎండలో పడొచ్చుంటావు. నా క్యాబిన్ కి వెళ్ళి సెంట్రల్ ఏసీ ఆన్ చేసుకుని నువ్వు రిలాక్స్ అవ్వు చెప్తా. ఓకే బాస్. 20 టెంపరేచర్ పెట్టుకో. ఇంతకీ నేను ఎక్కడున్నాను? అదే సార్, గుడి మెట్ల దగ్గర అడుక్కుంటున్నారు. పంక్చువాలిటీ లేదు కానీ పంచులు మాత్రం వస్తాయి. అయినా నిన్ను కాదురా, నిన్ను కాదు. ఈ ఆఫీస్ లో మగ వెధవలని పెట్టినందుకు మా ఎద్దు డాడీ అనాలి. డాడీ ఏంట్రా ఏమైందిరా? చూడండి డాడీ, పనికి అందరి పనిలో పెట్టుకున్నావు. ఆఫీస్ కి రోజు లేట్ గా వస్తున్నాడు. ఐ కెన్ హ్యాండిల్ దిస్. ఏమయ్యా రామ్కి, నిన్న సిరీ బిల్డర్స్ కి మెయిల్ పంపమన్నాను, పంపావా? ఎలా పంపిస్తాను సార్, 5 నిమిషాలు లేట్ గా వచ్చానని అరగంట నుంచి మీ అబ్బాయి నా క్లాస్ పీకుతుంటే. అబ్బో సరే, నువ్వు వెళ్ళి ఆ పని చూడు. థ్యాంక్ యూ సార్. నువ్వు ఆపరా బుర్ర తక్కువ వెతవా. కన్న కొడుకు నమ్మకం నువ్వు వాడిని నమ్ముతున్నావా? నీకు నా గురించి తెలుసు కదా. ఎందుకు తెలీదు? నిన్ను కొట్టకపోయినా కొట్టానని చెప్పేసి ఆ నార్వే పోలీసులకు పట్టిస్తే పారిపోయి ఇండియా వచ్చి మూసుకొని బతుకుతున్నా. దాట్ వాజ్ వీక్ మూమెంట్. ఆ వీక్ ఈమెయిల్ ఇవ్వడం చేత కాదు కానీ బ్లాక్ మెయిల్ చేయడం బాగా వచ్చు. అసలు ఎన్ని వీక్నెస్ ఎట్లా వచ్చారా నీకు? అమ్మ చెప్తాను డాడీ. చెబుతావు. నేను సాయంత్రం ఇంటికి వెళ్తాక 3వ ఇంటికి వెళ్తాను. ఈ బాస్ గాడు ఒకడు మా నాన్నలాగే. వాడు బాస్ అని చెప్పుకోవడానికి అందరి ముందు తిడుతుంటాడు. మధ్యలో మీ నాన్న ఏం చేశాడు రా? ఎవరన్నా భక్తితో గుడికి వెళ్తారా? మా నాన్న భక్తుడిని చెప్పుకుంటాను గుడికి వెళ్తుంటాడు. అదృష్టవంతులు రా, గుడికి కూడా ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్తున్నాడు కదా. ఏడిసావు. మా నాన్న గుడికి మాత్రం ఫ్యామిలీని తీసుకెళ్తాడు. రెస్టారెంట్ కి, సినిమాలకి సెకండ్ ఫ్యామిలీని తీసుకెళ్తాడా? ఆయన ఒక్కడే వెళ్ళిపోతాడు. అయినా ఈ ట్రాఫిక్ జామ్ అని అబద్ధం చెప్పొచ్చు కదరా. చెప్పొచ్చు, కానీ అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంట కదా. అమ్మో, నా చెల్లెలు అంటే పుడతాదని నా భయం రా. రే, నువ్వు వెళ్ళి సహస్రనామం టికెట్ తీసుకురా. నమస్కారం పూజారి గారు. నాన్న, ఈ రోజు అష్టోత్తరం టికెట్ తీసుకుంటాను. ఆఫీస్ లో మా బాస్ గారు తిట్లు భరించలేకపోతున్నాను. సరేలే నాన్న, అష్టోత్తరం టికెటే తీసుకో. రై అలాగే ప్రసాదం కూడా పట్రా. నువ్వు గుడికి ప్రశాంతత కోసం వచ్చావా, ప్రసాదం కోసం వచ్చావా? ప్రశాంతంగా ప్రసాదం తినొచ్చని వచ్చాను. కర్మరా బాబు, నా లైఫ్ లోకి ప్రశాంతత ఎప్పుడు వస్తుందో ఏంటో. తనుల ముందు దేవత నీవు, పరిమళాలు వెదజల్లే విరిగు, పురాణ చిరుగంటల సడిగు, కంఠమే వేసి అల్లే వలపు, మనసున మధురగ. రై ప్రసాదం ఎదురా. గుడి బయట అన్నదానం చేస్తానంట, అక్కడికి వెళ్ళి మెక్కు. ప్రసాదం కావాలంట. ప్రసాదం. నిన్ను ముందు మీరు పూజగానే ఉండి, వెనక మా అబ్బాయి టికెట్ తీసుకొస్తాడు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. ఇడియట్, మీరు అసలు మారా? అది కాదండి, పడ్డాను. అరటి తొక్క కాలు జారి మీద పడి. జాగ్రత్తవని తెలిసి కూడా కాలెందుకేసావు? గుద్దడానికే కదా. అది కాదండి. ఏది కాదు? కాలేజీల్లో, ట్రైన్ లో, రోడ్ల మీద, ఇప్పుడు గుళ్ళల్లో కూడా మొదలెట్టేశారా? అయిపోయింది, ఏదో అయిపోయింది, వదిలేయమ్మా. హలో, అమ్మాయిని ఎక్కడ చూసావరా? గుడిలో. కొంప తీసి ప్రేమించావా ఏంటి? మొదట్లోనే హాయిగా ఉంటుంది, తర్వాత భయపెట్టుద్ది, ఆ తర్వాత పశ్చాత్తపడేలా చేస్తుంది. రేయ్ ఊరుకోండ్రా, డిసప్పాయింట్ చేయదు. నువ్వు చెప్పరా. ఆ అమ్మాయిని చూడగానే పడిపోయినరా. ఆహా, నీ లవ్ కరెక్టో కదా తేల్చేస్తా. నువ్వు ప్రేమించిన అమ్మాయినే కదా? కాదు, అయినా అమ్మాయిని చెప్పుతో కొట్టిన తనుజే కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా? నువ్వు ప్రేమించిన ఈ అమ్మాయినే కదా? అది ఇడికి రాఖీ కట్టిన రాని కదరా. అవును. పోనీలేరా పాపం. అంటే లాజిక్ ప్రకారం నీకు ఏ అమ్మాయిని చూపించినా నువ్వు ప్రేమించిన అమ్మాయి కనిపించాలి. అలా కాకుండా ఈ జిడ్డు మొహాలు కనపడుతున్నాయి అంటే నీ ప్రేమ కరెక్ట్ కాదు. రేయ్, ఆ అమ్మాయే నీ గుడిలో చూసిన అమ్మాయి. తనిక్కడ. ఎవరు నా కళ్ళ చూడమ్మాయా? కాదు, ఆ బయట చూడదారు అమ్మాయి. నమస్తే మేడం. బాగున్నావా? బాగున్నాను మేడం. హలో మేడం, నేను హలో సార్, ఆర్డర్స్ కి ఎంట్రీ లేదు సార్.
సరే, ఈ 100 రూపాయల నుంచి ఇప్పుడు వెళ్ళింది వైట్ డ్రెస్ లో అమ్మాయి గురించి చెప్పు. నేను లంచం తీసుకునే వాళ్ళ కనిపిస్తున్నానా? పడుకునే వాళ్ళకి కనిపిస్తున్నావు. సరే, నీకు ఉన్నప్పుడు ఇది ఐఫోన్, ఇప్పుడు నీ ఫోన్ అయిపోయింది. చెప్పు. పేరు శృతి. ఈ కంపెనీలో సీనియర్ ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తుంది సార్. అవునా? హలో శ్రీను, ఆ అమ్మాయి పేరు శృతి అంట. మన పక్కనే ఉన్న వీపీ కంపెనీలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తుంది. ఏంటి సార్ మీరు 2 ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారా? మొబైల్ ఒకటే, ఇది ఫోను, అది కవరు. నువ్వేమో జేపీ కంపెనీలో పనిచేస్తున్నావు, ఆ అమ్మాయి వీపీ కంపెనీలో పనిచేస్తుంది. మీ ఇద్దరికి పీపీపీ డుండు నువ్వు ఎలా జరుగుద్ది? జరుగుతుంది. తొడగొడతానికి తొడంత ముఖ్యమో, పడగొడతానికి పరిచయం అంత ముఖ్యం. శృతి బైక్ పార్క్ చేయడానికి డైలీ పార్కింగ్ వస్తుంది. నేను అక్కడుండి హాయ్ చెప్తాను. ఆహా, ఎవరు? నువ్వేంటి ఇక్కడ? హాయ్ చెప్పడానికి అంత టైం తీసుకుంటే ఐ లవ్ యూ చెప్పడానికి ఇంకెంత టైం తీసుకుంటావురా? ఈ విషయంలో నువ్వు తలదొరచొద్దు. నా తెప్పలవ నిన్నే పడతా. నీ తొక్కులో లవ్ స్టోరీ నేను తొక్కేయడం వల్లే కదా స్టార్ట్ అయింది. అందుకే బంగారం, అప్డేటెడ్ ఐడియా నేను ఇస్తా. వద్దు. ఒకసారి లక్కీ చెప్పేది కూడా వినరా, పోయేదే ఉంది. సరే, ఏడు. నువ్వు మీ ఆఫీస్ లో జాబ్ రిజైన్ చేసి ఆ అమ్మాయి ఆఫీస్ లో జాయిన్ అయ్యావనుకో, ఈ యద్దవలతో మాట్లాడడం కాదు, ఆ అమ్మాయితో 24/7 నాన్ స్టాప్ గా మాట్లాడుకోవచ్చు. వాట్ ఐడియా సిస్టర్ జీ. శృతితో ఏమని జరుగుతాయంటావా? ముందు కలీగ్స్ అవుతారు, తర్వాత లవర్స్ అవుతారు, ఆ తర్వాత కపుల్స్ అవుతారు, ఆ తర్వాత పేరెంట్స్ అవుతారు. ఇంకప్పుడు మమ్మల్ని ఏం గుర్తుంచుకుంటావులేరా? అదే మాటలే. నా కొడుకు పుడితే వాడు నచ్చు నీలాగే పెంచుతా. పెంచుతావు సరే, అగ్రిమెంట్ సంగతి ఏం చేస్తావు? కరెక్టేగా. నేను నా బాస్ కి 2 సంవత్సరాలు అగ్రిమెంట్ రాసిచ్చాను. ఇప్పుడు సడన్ గా రిజైన్ చేస్తానంటే వాడు ఒప్పుకోడే. అవన్నీ నాకు వదిలేరా. నేనే సార్, కొంచెం మీతో మాట్లాడాలి. అసలు ఎవరు పర్మిషన్ తీసుకుని లోపలికి వచ్చావరా? నేను ఏ క్షణమే జాబ్ నుంచి పీకేస్తున్నాను. ఏం పీకుంటావు పీకు. థ్యాంక్ యూ సార్. నేను వచ్చింది కూడా జాబ్ రిజైన్ చేస్తానని చెప్పడానికే. నా బాండ్ పేపర్ ఇచ్చేస్తే పంపించండి డాడీ. ఆ నసగారితో మనకెందుకు? నువ్వు ఆగరా? ఏం తమాషానా? 3 ప్రాజెక్టులు డిజైన్ చేస్తాడేంటి? నువ్వు డిజైన్ చేస్తే మా కంపెనీ పరిస్థితి ఏమి? పంపించండి డాడీ. వీళ్ళ ప్లేస్ లో దీని అక్కని పెడతా. 3 నెలల ప్రాజెక్ట్స్ నేను డిజైన్ చేస్తా. ఏడానికి రా? 3 నెలల్లో తల్లి చేయడానికే. అది సంవత్సరం తర్వాత పాపనో పాపోనో తీసుకొచ్చి నన్ను తాత 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 అనిపిస్తాది. ఇలా సడన్ గా మానేస్తానంటే నేను ఒప్పుకోనయ్యా. నాకు అమెరికాలో జాబ్ వచ్చింది సార్. ఆ బాండ్ పేపర్ ఇచ్చేస్తే అమెరికా వెళ్ళిపోతావా? నో 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 నో. బాండ్ పేపర్ కాదు కదా, కనీసం టిష్యూ పేపర్ కూడా ఇవ్వడం కుదరదు. రాయ్ ఎవరది? బాలే బాబు డాడీ తెలీదా? లక్ష్మి పాప లంచ్ కి వస్తావా? దీనికి దీంట్లో కూడా పాప కావాలా? కృష్ణుడు విష్ణువు కలిసారంటే వీడు నన్ను కొరికేసా. హే మహేష్, హే పవన్, నో షౌటింగ్. ఓన్లీ నీ కోటింగ్ రారై. డాడ్, ఓన్లీ కోటింగ్. నన్ను ఎవరు కొట్టారు? చెప్పుకో చూద్దాం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగడు. గెస్ చేసాడు. నువ్వు సూపర్ అన్నయ్య. గెస్సే కాదురా, మీరు ఛాన్స్ ఇస్తే మీ చేత సుస్సు పోయిస్తా. హీరోలా మాస్క్ వేసుకుని వస్తే భయపడతా అనుకున్నారా? డైలాగులు చెప్పడం కాదురా రై, మాట మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. నువ్వు అరిస్తే మీ డాడీ వణుకుతాడేమో, అదే నేను అరిస్తే. ఆడవాసనలా ఉంది. కత్తిలో ఉన్నావు, కొంచెం హ్యాండ్ లేపు. నేను వచ్చింది ఇవ్వడానికి కాదురా, తీసుకోవడానికి. ముద్దా బాండ్ పేపర్. నువ్వు సేంటిమా? నేను నమ్మను. మర్యాద అడిగితే ఇవ్వరు నువ్వు. మొగోడని కొడుక చూడకుండా అంతంత దెబ్బలు కొట్టావా? అదే నేనైతే నువ్వైతే మొదటి దెబ్బకే కాళ్ళ మీద పడేటోన్ని. నేను కూడా మీ కాళ్ళ మీద పడతా. మీరు ఓకే అంటే ఓకేనా? మర్యాద అడిగితే చెప్పవా నువ్వు? నిన్ను ఏమ్మా, ఎన్నో పూజలు చేస్తే పుట్టిన ఒక్కగానొక్క కొడుకు, వాడిని ఇచ్చిపెట్టమ్మా. బాండ్ పేపర్ ఇచ్చేసాలే. మీరు మా కంపెనీలో జాయిన్ అవ్వడము నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను వాళ్ళలా ₹1,00,000 శాలరీ ఇవ్వలేను. 50,000 మాత్రమే ఇవ్వగలుగుతాను. సాలరీదే ఉంది, సాటిస్ఫాక్షన్ ముఖ్యం. డబ్బు ఉంటే స్విమ్మింగ్ పూల్ కట్టించుకుంటాం గానీ సముద్రం కట్టించుకోలేం కదా సార్. గుడ్, బట్ 1 కండిషన్. 1 year బాండ్ ఇవ్వాలి. 1 year ఏంటి సార్? ఆల్రెడీ 3 years బాండ్ సెండ్ చేసి తీసుకొస్తే. ఎక్సలెంట్. ముందు మన స్టాఫ్ ని పరిచయం చేస్తారా? ఎస్, వై నాట్. ప్లెజర్ మీటింగ్ యూ. లైక్ వైజ్. హాయ్ సార్, నా పేరు ఝాన్సీ. నా నెంబర్ చాలా ఫ్యాన్సీ. నైస్. ప్లీజ్ ప్లీజ్ ఓకే. ఒక అమ్మాయి ఉండాలి పొడుగ్గా. అమ్మాయి పేరు కూడాను కృతియో ప్రకృతియో. శృతి గారా? లేదు సార్, మానేసింది. మానేసిందా? అవును సార్, పక్కనే ఉన్న జేపీ ఇంటీరియర్స్ లో జాయిన్ అయింది. అదేంటయ్యా, ఇప్పుడే జాయిన్ అయ్యావు అప్పుడే రిజైన్ చేస్తానంటావు? నో, నేను ఒప్పుకోను. సార్ ప్లీజ్ సార్, నేను ఇక్కడ ఉండలేను సార్. పైగా మీ ఆఫీస్ వాస్తు కూడా నాకు నచ్చలేదు. నా బాండ్ నాకు ఇచ్చేయండి సార్. నో, నెవర్. నేను ఒప్పుకోను. ఒప్పుకోవురా? మీరేంట్రా ఇక్కడికి వచ్చారు? అక్కడ శృతిని చూడగానే ఇక్కడ సీన్ అర్థమైంది.
నీకు బాలీవుడ్ విలన్స్ తో రారా పోరా అనే ర్యాపో ఉందా? ర్యాపో ఏంటి, డార్లింగ్ డూడ్ అనే రిలేషన్షిప్ కూడా ఉంది. అందుకే నా బాండ్ పేపర్ నాకు ఇచ్చే. నేనివ్వను. బాండ్ పేపర్ ఇవ్వకపోతే బాండ్ బజాయిస్తావు. అంటే నాకెవరు లేరనుకున్నావా? నాకు నా లక్కీ ఉంది. మేరే పాస్ లక్కీ హై. ఎవడరా నేను లోపలికి రమ్మంది? పుట్టింటికి రావడానికి పర్మిషన్ కావాలా సార్? మరి అమెరికా వెళ్తారన్నావు? మొన్నటి వరకు మోదీకి వీసా ఇవ్వని దేశానికి, దేవ్యానికి అన్యాయం చేసిన దేశానికి నేను మాత్రం ఎందుకు వెళ్ళాలని ఒబామాకు సారీ చెప్పేసి డ్రాప్ అయిపోయాను. అందుకే ప్రాయశ్చిత్తంతో గుడికెళ్ళి ప్రసాదం తీసుకొచ్చా. డాడీ వీడెన్ని చెప్పినా జాయిన్ చేసుకోకండి. బాబు చిన్న బాబు, తాగినప్పుడు 90 ml, అదే 90 అంటాం, ఆవేశంలో 60 అంటాం, కోపం వస్తే 4 పీకుతాం. అవన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా చిన్న బాబు? ఎవడ్రా బాబు చిన్న బాబు? డాడీ వీడిని జాబ్ లో జాయిన్ చేసుకుంటే స్నేక్ కి శాలరీ ఇచ్చి పెంచుకున్నట్టే. అది కాదురా, వాడు మన శత్రువు. ఎక్కడో ఉండడం కన్నా ఇక్కడే ఉండడం మంచిది. పని చేయించుకోవచ్చు, రివెంజ్ తీర్చుకోవచ్చు. సరేనయ్యా, నిన్ను తిరిగి మా కంపెనీలో చేర్చుకుంటాం. కానీ ముందులా ₹1,00,000 ఇవ్వం. 25,000 తగ్గినా పర్వాలేదు సార్. తగ్గేది 25 గారు, ఇచ్చేదే 25. ఏమైందిరా? రీజన్ కాబట్టి 25,000 ఇస్తారంట. ఫ్రిడ్జ్ లో స్నాక్స్ లా ఫ్రెష్ గా ఉండే జీవితం షూలో సాక్స్ లా కంపైపోతుంది అనుకోలేరా? ఫారెన్ కార్ లో తిరిగేడు ఫారెన్ కూడా అయిపోతాడు, మనం మాత్రం అడుగున్నాం ఏంట్రా? చెన్కీలా మెరిసే మన రామ్కి దమ్కి ఇచ్చాడేంట్రా భగవాన్? హలో 3 రోజెస్, మాస్క్ లో వచ్చి టాస్క్ ఇచ్చేసింది మీరేం తెలిస్తే ఒక్కొక్కడు బాత్రూమ్ దగ్గర క్లీనర్ గాను, బయట సెక్యూరిటీ గార్డ్స్ లా సెటిల్ అవుతారు. జాగ్రత్త. ఇదిగో శృతికి రామ్కి పుట్టపోయే పిల్లగాడికి నేనే పార్సల్ చేస్తా. హాస్టల్ ఫుడ్ బానే ఉందమ్మా. నువ్వెలా ఉన్నావో చెప్పు. హాయ్ అండి. నేను తర్వాత కాల్ చేస్తాను. మీరు? నా పేరు రామకృష్ణ అండి, అందరు ముద్దుగా రామ్కి అని పిలుస్తారు. అదే నిన్న టెంపుల్ లో మీకు డాష్ ఇచ్చాను కదా. నువ్వేంటి ఇక్కడ? మీకు సారీ చెప్దామని. సారీ చెప్పడానికి ఆఫీస్ కి రావాలా? ఓ వారం ఆగుంటే నేనే గుడికి వచ్చేదానిగా. అయ్యో అది కాదండి, నేను కూడా ఇక్కడే జాబ్ చేస్తుంటాను. అవునండి, మొన్నటిదాకా ఇక్కడే వర్క్ చేసేవారండి. మొన్న మధ్యన లీవ్ లెటర్ అనుకుని రిజైన్ లెటర్ ఇచ్చారండి. తర్వాత రిలీజ్ అయ్యి వెనక్కి తిరిగి వచ్చారండి. లీవ్ లెటర్ అనుకుని రిజైన్ లెటర్ ఇచ్చారా? పెరుగు అనుకుని పాయిజన్ తాకండి, రిలీజ్ అయినా ఫలితం ఉండదు. ఆ అమ్మాయి మీకు బాగా నచ్చేసినట్టు ఉంది కదండి. నీకెలా తెలుసురా? మన దగ్గర ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయండి. చెప్పు, అమ్మాయి గురించి చెప్పు. పిల్లల స్కూల్ ఫీజు కట్టాలండి. అమ్మాయి పెళ్ళైందా? నాకు పెళ్ళైంది కదండి, నా పిల్లలకండి. సరే గాని థ్యాంక్స్ అండి. పేరు శృతి అండి, హైట్ 5'7" అండి, వెయిట్ 57 అండి. ఒరేయ్, ఇంత త్వరగా ఇన్ని డీటెయిల్స్ ఎలా తెలిసినారా నీకు? నాకే కదండి, ఈ రెజ్యూమ్ చూసిన ఎవరికైనా తెలుస్తుంది. ఉసే బొమ్మల్లి అలా నవ్వకే. నీ నవ్వులో లంకిని శంకిని లాంటి రాక్షస జాతులు మొత్తం కనిపిస్తున్నాయి. బాధపడకరా. నోర్మై, కలీగ్స్ అవుతారు, కపుల్స్ అవుతారు, ఇలా గీతోపదేశం చేసే ఫూల్ చేసావు కదా. ఒరే రామ్కి, ఏ నానా, ఈ పేపర్స్ మీద సంతకం పెట్టు. ఏంటి పేపర్స్? మనం కార్ కొంటున్నాం రా. అప్పుడే నేను అంత పెద్ద అయిపోయినా? మొన్నటికి మొన్నే స్కూల్కి వెళ్ళినట్టు గుర్తు, నిన్నటికి నిన్నే కాలేజ్ జాయిన్ అయినట్టుంది, ఈ రోజే ఆఫీస్ లో జాయిన్ అయినట్టుంది. థ్యాంక్స్ బా. కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంట్రా? కంట్లోంచి కన్నీళ్ళు రాకపోతే పెట్రోల్ డీజిల్ వస్తాయంటండి. నువ్వు మొయ్. ఇంతకు నాకు ఏ కార్ కొన్నావు? ఆడినా? అది ఆడిది ఇడిది మనకెందుకురా? ఈ నాన్న నీకు నానో కారు కొన్నాడు. నానోనా? ఏమా బూస్ట్ తాగుతావా బొన్విట తాగుతావా? పావు గంట గ్యాప్ లో 2 పట్టుకురా. ఇప్పుడు అర్థమైంది సార్ మీరు ఎందుకు ఎంత బక్కగా ఉన్నారు. ఎక్స్ట్రా వద్దు. దీని మైలేజ్ ఎంత ఇస్తుంది? మామూలు రోడ్లు అయితే 20 సార్, గతుకుల రోడ్లు అయితే 15 సార్. ఇంకా ఎక్కువగా రావాలంటే 2 మనుషులు పెట్టి తోయించుకోండి సార్. సింగిల్ గా వచ్చావని సింగిల్ అయినా ఎక్కువ తీసుకా. అబ్బో, నానో కారికి 4 మడతేటంటే బెంచ్కి బట్టలు పెద్దడేమో. నానో కన్నా హైట్ కి సరిపోదు నాన్న. నానో కొన్నది నా కోసం, నాకు సరిపోదు, అడ్జస్ట్ అవుతా. నానా, అది బైక్ మీద వెళ్తుంటే కామెంట్ చేసే వాళ్ళని కొట్టేస్తుంది. అదే కారు అనుకో, కారు కోతలు వినబడవని కొన్నాను రా. గొడవలు పెడుతుంటే సంతకం నిన్నెందుకు పెట్టాలి? డబ్బులు కట్టే వాళ్ళే సంతకాలు పెట్టాలంట. ఎంతో కదరా, నీ జీతం నుంచి నెలకి 25,000 కట్ అవుద్ది. అమెరికన్ డాలర్ లా ఉండేవాడిని ఇండియన్ రూపీలా తయారు చేసావు కదే. మై డియర్ లేడీస్ అండ్ లేడీస్ జెంట్స్ కూడా ఉన్నారా? తెలుసులే. మీ అందరికీ గుడ్ న్యూస్. ఏంటి సార్ అది? ఇన్ఫాక్ట్ నాకు తెలియదు. నువ్వు కూర్చో. ఓకే ఓకే. ఏం లేదయ్యా, ఏమీ లేదంటారా, వెళ్ళాం పదండి. నోరు మూసుకుని కూర్చోపోతే నువ్వుండవు. సారీ సార్. బెంగళూరులోని సిరి బిల్డర్స్ వాళ్ళు 500 విల్లాస్ తో ఒక మెగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఇంటీరియర్ డిజైన్స్ ప్రాజెక్టు మనకే అప్పచెప్పారు. సార్ పార్టీ ఎప్పుడు సార్? పార్టీ చేసుకోవాలంటే ముందు మనం ఆ పార్టీకి నచ్చేలా ఓ డెమో ఓ చేయాలి. అదెంతసేపు సార్? రేపటికల్లా పట్టుకొచ్చేద్దాం, ఉండండి. యాడ్నిచ్చిరా, గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి పట్టుకొస్తావా? చూడడానికి సార్, ఈ ప్రాజెక్టు నీకే అప్పచెప్తున్నాను. అద్భుతమైన డిజైన్ చేసి నువ్వే వాళ్ళని నప్పించాలి. ష్యూర్ సార్. గుళ్ళు గోపురాలు డిజైన్ చేసే ప్రాజెక్ట్ అయితే వాడికి ఇవ్వండి. శృతి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ ప్రాజెక్ట్ మీరే టేకప్ చేయాలి ప్లీజ్. yes sir, with pleasure. అది కాదురా, కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి అంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా డీల్ చేస్తుంది?
పర్వాలేదు సార్, ఇద్దరం కలిసి చేస్తాం. కలిసి చేయడానికి కాపురమా? సరే, ఇద్దరు చెరో డిజైన్ చేయండి, రెండు చూపిద్దాం. పూరి జగన్నాథ్ గారు కేవ్ డిజైన్ శృతి గారు, బాస్ అలాగే అంటాడు గానీ మన ఇద్దరం కలిసి ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేద్దాం. ఏం అక్కర్లేదు. మన ఇద్దరం కలిసి డిజైన్ చేస్తే తాజ్ మహల్ చిరస్థాయిగా మిగిలిపోతుంది. మిగిలిపోవడం కాదు, మీతో కలిసి చేస్తే ట్విన్ టవర్స్ లా కూలిపోతుంది. ఏంటి నువ్వు వేసే స్కెచ్? ఆల్రెడీ వాడు వేస్తున్నాడు స్కెచ్. శృతి గారు, please, 1 minute. మీరు ఆ సందీప్ గారి మాట నమ్మకండి, వాడు ఉత్తి కమర్షియల్. మరి నువ్వేంటి? వాడి కమర్షియల్ అయితే నేను రెసిడెన్షియల్. బాసు నువ్వే కాదు, మగాళ్ళంతా ఒకటే. పొజిషన్ లో ఉన్నవాడేమో పవర్ తో పడేయాలనుకుంటాడు, అది లేని వాడేమో మాటలతో పడేయాలనుకుంటాడు. ఎవరిని ఎక్కడుంచాలో నాకు బాగా తెలుసు. ఏంటండి బైక్ స్టార్ట్ అవ్వట్లేదా? అంత కరెక్ట్ గా చెప్తున్నారు. కొంపతీసి మీరేమైనా చేశారా? అయ్యో, నేనెందుకు అలా చేస్తానండి? ఇటువంటి నేను ట్రై చేస్తా. అక్కర్లేదు. శృతి గారు, అసలు నేనంటే ఎందుకండి మీకు అంత కోపం? ఓ, గుడిలో గుద్దానా? పోనీ నన్ను గుడిలో చూడలేదు అనుకోండి, ఈ ఆఫీస్ లో కొలీగ్ కాదనుకోండి, ఎవరో ఒక అమ్మాయి బైక్ స్టార్ట్ అవ్వకుండా ఇబ్బంది పడుతున్నాను నేను అనుకుంటాను, ఎవరో ఒక అబ్బాయి వచ్చి హెల్ప్ చేస్తాడని మీరు అనుకోండి. మీరు ఇక్కడే ఉండండి, మీ బైక్ రిపేర్ చేయించి నేను తీసుకొస్తా. ఆ స్కెచ్ వేసుకుంటా, నువ్వెందుకు ఎగురుతున్నావు? ఈవినింగ్ పార్టీ ఇస్తారా? ఎస్. ఓ సేవస్పా, ముందు నేను సెట్ చేసేస్తాను, ఆ తర్వాత మీ ఓనర్ సెట్ చేసేస్తాను. ఏమండే, గేర్ వేరు, క్లచ్ వేరు, బ్రేక్ వేరు, పిస్టన్, ఇంజిన్ ఆయిల్, బ్యాటరీ చెకప్, ఇంజిన్ పికప్ ఇవన్నీ మార్చేస్తే దొంగముండ కొత్త బండిలో వెచ్చిపోతుందండి. ఇవన్నీ చేసే బదులు షోరూమ్ లో ఇవ్వటం బెటర్. ఇవ్వండి షోరూమ్ కి, ఆ సర్వీసింగ్ అన్నా లోన్ తీసుకుంటాడా? 4 రోజుల ఇది నా హార్ట్ అయ్యా, ఎవడన్నా 4 రోజులు హార్ట్ లేకుండా ఉండగలుగుతాడా? మరైతే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి? హాస్పిటల్ కి తీసుకెళ్ళగా. బా సర్లేవయ్యా, ఇదిగో ఇది తీసుకుని బండి త్వరగా రెడీ చేయి. ఇప్పుడు నాకు నచ్చారండి మీరు. అయ్యో, ఈ దండలు అవి ఏంటండి? దారిలో గుడి కనిపిస్తే బండికి పూజ చేయించి దిష్టి తీయించాను. మీ చాదస్తం కాకపోతే ఇవన్నీ ఎందుకండి? అలా అనకండి, ఇది కరుణిస్తే ఇంటికి వెళ్తాం, కోపగిస్తే హాస్పిటల్కి వెళ్తాం. అప్పుడప్పుడు దీనికి ఇలా దండేస్తేనే మనకు దండ పడకుండా ఉంటుంది. మీరు భలే మాట్లాడుతున్నారండి. థ్యాంక్స్ అండి, ఫస్ట్ టైం మీరు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. సారీ అండి, మీ గురించి తెలియక మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. పర్వాలేదండి, మొదట్లో అందరూ నన్ను ఇలాగే అపార్థం చేసుకుంటారు, ఆ తర్వాత అర్థం చేసుకుని అభిమానిస్తారు, ఆ తర్వాత ప్రేమిస్తారు, ఆ తర్వాత నేనంటే పడి చేస్తారు. ఫ్రెండ్స్, ఏమండే మీ బండి అయిపోయి తీసుకెళ్ళిపోండి. అమ్మో దెయ్యం. హాయ్ రా. నువ్వేంటి ఇక్కడ? నా నానో కార్ సర్వీసింగ్ ఇచ్చాను రా, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి. ఇది ఎవరి బండి అనుకున్నావు? శృతిది. వదిన బైక్ మరదలెక్కితే తప్పేంట్రా? ఏది ఆ మధురమైన పదాన్ని మళ్ళీ పలుకు. వదిన బైక్ మరదలెక్కితే తప్పేంట్రా? ఆహా, కొన్ని బంధాల గురించి మాట్లాడుతుంటే ఎంత వినసొంపుగా ఉంటుందో. ఏమైంది? శృతి వెయిట్ చేస్తుంది. ఎక్కడికి? అసలు ఏమైంది? మనిషివేనా? అసలు నీకు బుద్ధి ఉందా? నా ఫస్ట్ సాలరీతో కొన్న బైక్ ఇది. సారీ రా బండి, సారీ రా చెర్రి. వాళ్ళిద్దరు ఎవరు? రేపు మా ఇద్దరికి పెళ్ళై బొద్దుగా పిల్లలు పుడితే వాళ్ళకి ముద్దుగా పేర్లు పెడదాం అనుకున్నాను, కానీ ఏం చించాలి ఆపరా. ఏడవని కుమ్మిలి కుమ్మిలి ఏడవని, వాడు ఏడుపుకి నాలుగు పొంగి హైదరాబాద్ మునిగే వరకు ఏడవని, వాడు ఆపితే మనమే ఏడవాలి. ఏరా, వాడిని కుదిరితే కన్సోల్ చేయండి రా, కన్ఫ్యూజ్ చేయకండి. నా లవ్ స్టోరీకి టైటిల్ కార్డు పడకుండానే ఎండ్ కార్డు వేసేసావు కదా రాక్షసి. శృతి నన్ను అసహించుకుని వెళ్ళిపోయింది. రే, ప్రతి సిచ్యువేషన్ కి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి అర్థం, 2 అపార్థం. తను ఆల్రెడీ నేను అపార్థం చేసుకుంది, ఇంకా అర్థం చేసుకునే అద్భుతమైన ప్లాన్ చెప్తా. అలాగనను, చెప్పు సిస్టర్. రే, ఏ లవ్ స్టోరీ అయినా ఒకరంటే ఒకరికి పోట్లాట్లు, తర్వాత ఒకరంటే ఒకరికి సయ్యాట్లు, ఆ తర్వాత ఇద్దరికి పెళ్లి పీటలు, ముద్దులు, ముచ్చట్లు, పిల్లలు. నువ్వు చెప్తుంటే ఎంత బాగుందంటే మా దాంపత్యం ఇంకెంత బాగుంటుందో. ఇంతకీ ప్లాన్ ఏంట్లకి? రేపటి నుంచి నీ జీవిత చక్రం తిరగబోతోంది. ఆ కారోడు ఇల్లిదే.
కొట్టకండి వదిలేండి వదిలేండి ఎవరు సార్ మీరు? అన్నా ఈయనెవరు సార్? అన్న పేరు వీరేంద్ర భూపాల్. ఎందుకు కొడుతున్నారో చెప్పండి సార్. 6 గంటలు వెనక్కెళ్ళు. బురద మీద పడిందని 300 కిలోమీటర్లు ఇంత మందితో వీరేంద్ర స్వామి మొన్న కాకి రెట్టేసిన కాకినాడ దాకా పోయినాడు మా అన్న. మీ అన్న ఫ్యాక్షనిస్ట్ అనుకున్నాను, టూరిస్ట్ అన్నమాట. రేయ్, నువ్వు మా అన్న ఈగోని హట్ చేసావు. మా అన్న ఈగోకి అంబాసిడర్ రా. ఈగో అంటే ఇదిగో అని అంటాడు. తీయండ్రా. ఏమిటి బురద కూడా అక్కడి నుంచి తెచ్చారా? నా మీద ఏ బురద అయితే చెల్లాడో అదే బురద వాడి మీద వేసి చంపేయండి. నన్ను చంపొద్దు. పట్టుకోండి వాడిని. నా ఈగోని ఎవరు హట్ చేసినా నా నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. శృతి ఎర్రగాజులు వదిలేసి పచ్చగాజులు కొన్నది. ఓవర్. బిల్డప్ పదిరింది. ఇప్పుడు ఏం ప్లాన్ చేసేవాళ్ళకి? ఇప్పుడు ఇక్కడికి దొంగ వస్తాడు. అయితే పోలీసులు ఫోన్ చేద్దామా? ఎక్స్ట్రా లోద్రా, చెప్పింది విను. ఆ దొంగ నీ శృతి బ్యాగ్ కొట్టేస్తాడు. నువ్వు ఆ దొంగని కొట్టి ఆ బ్యాగ్ అమ్మాయికి ఇస్తావు. ఇలాంటి అవుడేటెడ్ ఐడియాస్ నాకొద్దు. పిచ్చోడా, నువ్వు పీజీ చదవాలన్నా ముందు ఎల్కేజీ చదవాలిగా. సరే గాని ఇంతకీ ఆ దొంగ ఎక్కడ? అండర్ కవర్ థీఫ్. అండర్ కవర్ థీఫా అంటే? నేను దొంగతనం చేస్తే పోలీస్ కి తెలీదు, పబ్లిక్ కి తెలీదు. కనీసం మాకైనా తెలుస్తుందా? కామెడీలు చేయకు. వీడెక్కడ దొరికాడు నీకు? మన ఫేస్బుక్ లో. ఫేస్బుక్ లోనా? ఎస్, ఆన్లైన్ లో నా క్లయింట్స్ కి అందుబాటులో ఉంటారు. ఇంతకీ నేనేం చేయాలి? ఇక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఓ, అమ్మాయిని ఫ్లాట్ చేయాలా? పగిలిపోద్ది. ఓ సారీ. నువ్వు అమ్మాయి దగ్గర బ్యాగ్ కొట్టేసి ఆ రోడ్ చివరి వరకు వెళ్ళు. నేను వెనకాలే వచ్చి నిన్ను 4 కొట్టి ఆ అమ్మాయి దగ్గర ఇంప్రెషన్ కొట్టేస్తా. 4 దెబ్బలకి 4000 అవుతుంది. ఒక దెబ్బ తగ్గిస్తే ఓ 1000 తగ్గిస్తావా? ఫస్ట్ టైం కదా, డిస్కౌంట్ ఇస్తున్నాను. శృతి షాప్ లోంచి ఇప్పుడే బయటకు వచ్చింది. ఓవర్. ఆల్ ది బెస్ట్ రా. నీ ప్రేమను దక్కించుకుంటా. హలో, మీ ఆసుపత్రిలోకి బ్లూటూత్ సెటప్ ఒకటి. అమ్మాయి ఎక్కడ? అదిగో అక్కడ. ఎక్స్క్యూజ్ మీ మేడం, టైం ఎంతండి? హాయ్ శృతి, షాపింగ్ వచ్చారా? ముందు పలకరింపు లాపండి. ఎవడో దొంగ నా బ్యాగ్ తో పారిపోతున్నాడు. అవునా? దొంగ దొంగ దొంగ! బుద్ధుందా? నేను అరుస్తున్నానుగా, నువ్వు వెళ్ళి పట్టుకో. పాక్ జానీ పాక్. గుడ్ రన్నింగ్. పర్ఫార్మెన్స్ రగరేసేస్తున్నావు. థ్యాంక్ యూ ఫర్ కాంప్లిమెంట్. గుర్తుందిగా ఆ బీచ్ ఎవరు ఆగిపోవాలి. పట్టుకో. రేయ్, నిన్నే ఆగమంటుంటే. రేయ్ జానీ, బీచ్ ఎవరి వరకు పరిగెడితే చాలని చెప్పాను కదరా. ఏ చివర కూడా ఆగేది లేదు. వారిని నిన్నే మర్యాద ఆగరా. నువ్వు శాలువ కప్పి ఆగమని ఆగడరా ఈ టక్కర దొంగ. పట్టుకోండి. ఇలాగైతే నీకు దమ్మిడి కూడా ఇవ్వను. దమ్మిడిలు గుమ్మడి రోజుల్లోనే పోయారా? నువ్వు ఇచ్చే ముష్టి 3000 అడుగు కావాలి. దీంట్లో 4 బంగారు ప్యాకేజీలు ఉన్నాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ లో దీనికి తరుగులేదు, అమ్ముకుంటే నాకు తిరుగులేదు. జై నాగార్జున మీలో ఎవడు కోటేశ్వరుడు నేనే. ఆగరా జానీ, ఆగరా. నాకు ఆయాసం వస్తుంది. మాట్లాడితే ఆయాసం కాకుండా వెలువడి పాయాసం అవుతుందట్రా. ఏరా పని అయిపోయిందా? నా పని అయిపోయింది. ఆ బ్యాగ్ లో బంగారు గాజులు ఉన్నాయి, అవి పట్టి పారిపోతున్నాడు. పక్కనే ఉంది. కొబ్బరి బండ నరికి కత్తుంది, దాంతో వాడిని వేసేయమంటావా? రాయ్, నీ బాడీకి సూట్ అయ్యే మాటలు చెప్పరా. మరి ఏం చెప్పమంటావే? టెంపుల్ రన్ లో వాడికంటే ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు. బోండం తీసి పుచ్చు పగిలేలా కొట్టరావాణ్ణి. Wrong wicket. ఇటు పెట్టుకుందాం. సాధు, అర్థమైందన్నో. వాడిని వదిలేదిలా. రేయ్, జంప్ జానీ. నా చేతికి దొరికితే మాత్రం సచ్చారు ఈ రోజు. ఆగరా, ఆగమంటుంటే. జానీ, మర్యాదగా గాజు ఇచ్చేయ్. నా గాని మండిందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. పారామిలిటరీ వచ్చేది నేను భయపడను. ఆ గాజు మర్యాదగా పోలీస్ స్టేషన్ లో గొడవ ఏంట్రా? టీవీలో చూడటం మా కొలిసి చెప్పడం తప్ప రియల్ గా ఎప్పుడు చూడలేదు. వీడెవడో తెలుసా? ఎందుకు తెలియదురా? మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇక్కడ ఎస్ఆర్ అమ్మా. స్టార్స్ కనిపించట్లేదా? నాకు పవర్ స్టార్ తప్ప
ఆ స్టార్స్ గురించి తెలియదు. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ వీడిని ఒక అరగంట నాకు ఇవ్వండి సార్. కార్పొరేట్ ఆఫీసులో ఉండే నా పోలీస్ స్టేషన్ ని పెంట కుప్పలా మార్చేశారు. అసలు నువ్వెవరో ఏం జరిగింది? నేను చెప్తాను. వీడు దొంగ, ఈయన నా కొలీగ్ రామ్ కి. మీ గాజులు. చాలా థ్యాంక్స్ అండి. ఈయన బుద్ధుందా? మేకను మింగిన గాడ్జిల్లా ఉన్నా ఏదైనా పని చేసుకుని బతకచ్చు కదరా వెదవా. హలో, కిలోలు గోల్డ్ పోయినోడికి ఇక్కడ దిక్కు లేదు. నువ్వేంటి 4 గాజులు 2 బొట్టు పిల్లలు పెట్టుకుని విజయసాయి ఎలా చెప్పేత్రా? పోగొట్టుకుంటూ మన కొత్త గాని దొంగతనం వాళ్ళ కొత్త కాదు కదా. అయినా బ్యాగ్ గాజులు దొరికినాయి కదా. పద. ఆగండి. ఈ అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకొని వీడిని లోపలేసి 3rd డిగ్రీకి రెడీ చేయవా? అవసరమైతే లాలో ఎన్ని డిగ్రీస్ ఉంటాయి అన్ని డిగ్రీస్ వీడి మీద పెట్టండి. ఇలాంటి అందమైన అమ్మాయిల హ్యాండ్ బ్యాగులు కొట్టేసి అలాంటి వాళ్ళ కోసం ఓ చట్టం తీసుకురండి. కావాలంటే ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ దగ్గర ఏ దీక్ష చేయడానికి నేను రెడీ. అరే ఆపరాని లగడపాటి డైలాగ్స్. ఇక్కడ ఇన్స్పెక్టర్ మీరేనా? డౌటా? నన్ను లోపలేసే ముందు వాడిని లోపలే. ఎందుకు? ఎందుకంటే ఈ దొంగతనం చేయించింది వాడే. చూడా అమ్మాయి దగ్గర బ్యాగ్ కొట్టేసిందే కాకుండా అబద్ధం కూడా ఆడతావా? చెప్పరా, ఇది అబద్ధం చెప్పు. నేను క్షమించి జనజీవన సమితిలో కలిపేస్తాను. అయ్యో అబ్బా శృతి గారు, మీరు అలాంటి ఏమి నమ్మకండి. కార్డు పెట్టి ఏటీఎం లో నుంచి డబ్బులు డ్రా చేసే నీకే ఎన్ని తెలివితేటలు ఉంటే కటింగ్ ప్లేయర్ పెట్టి డబ్బులు డ్రా చేసే నాకెన్ని తెలివితేటలు ఉండాలరా? ఆ అమ్మాయిని ఫ్లాట్ చేయడం కోసం నువ్వు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారని సీతల కరగచ్చు. ఇన్స్పెక్టర్ ఇందాక ఏం మాట్లాడాడో ఈ ఫోన్ లో రికార్డ్ చేశాను. జస్ట్ లిజన్. నువ్వు అమ్మాయి దగ్గర బ్యాగ్ కొట్టేసి ఆ రోడ్ చివరి వరకు వెళ్ళు. నేను వెనకాలే వచ్చి నిన్ను 4 కొట్టి ఆ అమ్మాయి దగ్గర ఇంప్రెషన్ కొట్టేస్తా. నువ్వు అసలు మనిషివేనా? ఇలాంటి చిల్లర పనులు చేయడానికి సిగ్గులేదు? నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. ఆ అమ్మాయి ఆవేశం చూస్తుంటే వెళ్ళి సూసైడ్ చేసుకోలే ఉంది. సూసైడ్ నోట్ లో మన ముగ్గురు పేరు రాసి మరీ సూసైడ్ చేసుకునేలా ఉంది. మీ ఇద్దరు పేర్లు సరేరా? ఆ బూడో పేరు ఎవరిది? మీదే. రాజా ఎరా, అమ్మాయి బ్యాగ్ కొట్టేసింది నువ్వు, కొట్టేయమంది వీడు, మరి మధ్యలో నేనేం చేశాను? ఈ నిజం బయటపడిందే మీ వల్ల కదా. ఇక చూస్తానండి, వెళ్ళి అమ్మాయిని కాపాడు. అలాగే సార్. సార్ ఆ అమ్మాయిని ఈ బక్కడు ఒకటి హ్యాండిల్ చేయలేడేమో. నేనే వాళ్ళిద్దరు ఇటు వెళ్తే నువ్వు అట్లాడతావేంట్రా? ఓరి నీ గుంటూరులో జమలాట రాజా. ఎప్పుడు వెనకాల ఫాలో అవడం కాదు, అప్పుడప్పుడు ముందు నుంచి కూడా ఫాలో అవ్వాలి. ఎవడ నీకు ఉద్యోగం వచ్చింది? ఎవరు సార్ మీరు? బానెట్ మీద కూర్చుని కోకోనట్ ఎలా ఓపెన్ చేయాలో తెలియక పిలిచారా? నీ తలకాయ పగలు కొట్టాలని పిలిచా. నేనేం చేశానండి? ఏంద్ర నాయన, ఇంతకు ముందు కొబ్బరి బోండంతో మా అన్నను కొట్టిండ్లా? ఫ్లాష్ బ్యాక్. ఐఎమ్ సారీ అండి. ఓ దొంగను కొట్టబోతుంటే అది వచ్చి మీకు తగిలిందండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ. ఏందిరే సారీలు చెప్తే స్పోర్టివ్ గా తీసుకోవడానికి మన ఏమన్నా చెగో వేరానా? ఈగో వేరా? బోండాలతో బాధండ్రా, వదలొద్దు. మళ్ళీ ఎగరేస్తున్నారండి. మీరు కనుక ఇండియన్ టీమ్ లో జాయిన్ అయితే వరల్డ్ కప్ మనకే. హలో లక్కీ, లైన్ లో ఉన్నావా? లైన్ లో ఉన్నాను, అంతా అర్థమైంది. చెప్పు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? ఆ పక్కన ఏమన్నా ఉన్నాయేమో చూడు. నిమ్మకే ఉంది. అయితే తీ. నిమ్మరసం దాగి పరిగెట్టమంటావా? ఎనర్జీ వస్తుంది. గుట్లే, వాడిని నువ్వు నిమ్మకాయతో కొట్టు, వాడు నిన్ను నిమ్మకాయతో కొడతాడు. ప్రాబ్లం సాల్వ్. సూపరే. సాధు, అర్థమైంది. చెప్పండి రా. ఎక్కడికి? శృతికి సారీ చెప్పడానికి. అయితే ఒక్క నిమిషం. స్మైల్ ప్లీజ్. దేనికి రా ఇది? అదే ఫేస్బుక్ లో అప్డేట్ చేయడానికి. శృతిని కలవక ముందు కలిసిన తర్వాత హిట్లు ఎక్కువ వస్తాయి. రాయ్ ఆ జ్యూస్ అని ఎగ్ కాఫీ. ఏమంటుందో ఏంటో. హాయ్ శృతి. హలో సార్. వీడొచ్చాడేంటి? కొన్ని లక్షలు ఖర్చు పెట్టి క్యాబిన్స్ కడితే ఆఫ్టర్ ఇలాంటి చీప్ క్యాంటీన్ లో వర్క్ చేస్తామని శృతి. ఐ వాంట్ అన్ ఎక్స్ప్లెనేషన్. అదే ఇక్కడ కాస్త ప్రశాంతంగా ఉంటుందని. పీస్ఫుల్. ఇట్స్ ప్రెటీ రొమాంటిక్ టు యాక్చువల్లీ. ప్రెటీ కూల్ వెదర్ అండ్ హాయ్. కాఫీ, హాట్ కాఫీ. డూ యు వాంట్ కాఫీ? నో థ్యాంక్ యూ సార్. ఏంట్రా నువ్వు ఇంకా వెళ్ళలేదా? అడు చూడు. పాప అమ్మాయిని చూస్తుంటే ఎగ్ పఫ్లు ఇరుక్కుపోయిన ఎగ్గులో ఉందిరా. ఏంటి అలా చూస్తున్నావు? ఎగ్గు కావాలంటే చుట్టూ ఉన్న చెత్త తినాలి. తిను. నీ డెమో చూపిస్తావా శృతి? జస్ట్ మినిట్ సార్. ఇప్పుడు మనం చూసేది 3 bedroom అపార్ట్మెంట్ సార్. హాల్లో ఇంటీరియర్ డిజైన్. క్రాప్ యా. లెట్స్ గో టు బెడ్రూమ్. అదే బెడ్రూమ్ చూపించండి. హలో సార్. ఏంట్రా ఇది? బాల్కనీ సార్. బాల్కనీ బాల్కనీ తొక్కలో బాల్కనీ. బెడ్రూమ్ వాల్యూ నీకేం తెలుసు? బాల్కనీలో మహా అయితే కాల్ చెప్పుకొని కాఫీ తాగుతావు. గెట్ దిస్ షిట్ గివ్ అవుట్. ఐఎమ్ సారీ సార్. ఐఎమ్ రియల్లీ సారీ సార్.
మన ఆఫీస్ లో బాత్రూమ్ కూడా కంఫర్ట్ గా ఉంటుంది సార్, వెళ్ళి క్లీన్ చేసుకోండి. శృతి, ఐల్ బి బ్యాక్. ఓకే సార్. శృతి గారు, అసలు ఏం జరిగిందంటే ఇవన్నీ నేను కావాలని చేయలేదండి, ఏదో అనుకోకుండా జరిగిపోయింది. ప్లీజ్ శృతి గారు, ఈ ఒక్కసారికి నేను. శృతి గారు, శృతి సార్, ఆ అమ్మాయి శృతి బాగా స్ట్రిక్ట్ అనుకుంటానే, పడిలేదా? పిచ్చోడా, ప్రతి లెక్కకో సూత్రం ఉన్నట్టే ప్రతి ఫిగర్ కో ఫార్ములా ఉంటుందిరా. రే, ఈ ఫిగర్ కూడా నా దగ్గర ఫార్ములా ఉందిరా. ఉండాలి కదా. ఏంటి వెతుకుతున్నావు? కాన్ఫరెన్స్ కి టైం అయిపోతుంది, డిజైన్ కనిపించట్లేదు. సిస్టమ్ లో డేటా అంతా రికలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా. లేదే, డేటా డిలీట్ అయిపోయింది. ఇదంతా ఎవరు కావాలని చేశారు. ఏంటనే డెమో కొట్టేహరా? ఎందుకు? ఇప్పుడు డిజైన్ ఎందుకు చేయలేదని కోపంతో తన మీద అరుస్తాను. తను భయంతో జడుస్తుంది, బాధతో ఏడుస్తుంది. ఆ భయాన్ని క్యాష్ చేసుకుంటాను, ఆ టైం ని యూజ్ చేసుకుంటాను. ఇది నా డెమో. ఇది నాడేమో అండి. ఎవరో కష్టపడి చేసిన పనిని కొట్టేయడం కాదు. కొట్టేయటం ఏంటి? ఇన్ని రోజులు నీ మీద కోపం మాత్రమే ఉండేది, ఇప్పుడు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. హీఈస్ మిస్టర్ రామ్కి, అవర్ సీనియర్ డిజైనర్. హాయ్. హాయ్ సార్, ప్లెజర్ మీటింగ్ యూ. షీఈ్ మిస్ శృతి, అవర్ స్ట్రక్చర్ డిజైనర్, వెరీ టాలెంటెడ్. హాయ్ చెప్పు. హలో సార్. హలో. శృతి గారు, ముందు మీ డెమో చూపించండి. ఎక్సలెంట్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా డిజైన్ చేశారు. మిస్టర్ రామ్కి గారు, మీరు చేసిన అత్యద్భుతమైన డిజైన్ ఒకసారి చూపించండి. ఓకే, యు హ్యావ్ అనదర్ వన్. గో అహెడ్. ఏమిటయ్యా డిజైన్ చూపించమంటే మొహాలు చూస్తావేంటి? చూపించు. సార్ యాక్చువల్లీ సార్, నేను ఆ డిజైన్ రెడీ చేయలేదు సార్. డిజైన్ రెడీ చేయలేదా? సారీ సార్. అంటే నువ్వు సారీ చెప్పేస్తే పోయిన కంపెనీ పరువు తిరిగి వస్తుందా? అప్పటికి నేను సెన్సిబుల్ గా ఆలోచించాను కాబట్టి శృతికి పలపగించాను. నిన్ను నమ్ముకుంటే కంపెనీ పరిస్థితి ఏమేది? ఊహించుకుంటే గుండె తరుక్కుపోతుంది డాడీ. అప్పటికి మా వాడు చెబుతూనే ఉన్నాడయ్యా, నువ్వెందుకు పనికిరాని వాడవని. ఈ కంపెనీలోనే కాదు, ఈ కాంపౌండ్ అడుగు పెట్టినా నువ్వే కంపెనీలో జాయిన్ కాకుండా చేస్తాను. ఇంకా చూస్తావే, వెళ్ళు. మీకో విషయం చెప్పాలి మేడం, మీ బ్యాగ్ లోంచి ఆ డెమో కుట్టేసింది మన బాస్ సందీపేనండి. మిమ్మల్ని ఎలా అయినా సరే లొంగ తీసుకోవాలని అలా చేసాడండి. ఎప్పుడు డబ్బులు తీసుకునే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని, కానీ ఈ రోజు అనవసరంగా రామ్కి అందరూ అనరాని మాటలు అంటుంటే వినలేక నిజం చెప్తున్నాను. ₹1,00,000 శాలరీ తీసుకునేవాడు ఈవేళ 25,000కే పని చేస్తున్నా. చెయ్యిన తప్పుగా అందరి ముందు తలంచుకుని నిలబడినా అది కేవలం మీ ప్రేమ కోసమేనండి. Well done, Shruti. Well done. What a presentation here. Demo పగిలిపోయి. We have to celebrate this moment. Let's go to a pub or నా hub కి వెళ్దామా? ఇప్పుడిప్పుడేరా అమ్మాయిలు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా బతుకుతున్నారు. ఒక అమ్మాయి ఇల్లు దాటి బయటికి వచ్చిందంటే పరి తెగించిందని కాదు, ఎన్నో బాధ్యతలతో వచ్చిందని. చరిత్రలో మగాడి విజయం వెనకాలే కాదు, వినాశనం వెనకాల కూడా ఆడదే ఉంది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకునే ముందు మీ అమ్మ ఒడిలో ఆడుకున్నాననే విషయం మర్చిపోకు. ఉంగరాలంటి కళ్ళు తిప్పింది, ఉంగరాలంటి నడుమొంపుల్లో నిన్నే తిప్పింది. అమ్మో, వచ్చిందని బొమ్మ వాళ్ళు చూపుకోమ్మో. ఆ డెమో మీదే అని ఎందుకు చెప్పలేదు? ఒక్కోసారి మనం గెలవటం కన్నా మనం ఇష్టపడే వాళ్ళని గెలిపించడంలోనే ఆనందం ఉంటుంది. నిన్ను మొదటిసారి గుడిలో చూసినప్పుడే నేను ఇష్టపడ్డాను. మరి నేను గుడిలో కనిపించకపోయి ఉంటే? నేను గుడికి ఎందుకు వస్తున్నానో ఆ దేవుడికి ఇంకా అర్థం కాలేదనుకునేవాడిని. ఆఫీస్ లో కలగకపోయి ఉంటే? ప్రతి శనివారం నేనే గుడికి వచ్చేవాడిని. నీకు నాకు ఏ విషయంలోనూ సింక్ అవ్వదు. నాకు బద్ధకం ఎక్కువ, లేటుగా లేస్తాను. నువ్వు లేచేసరికల్లా బెడ్ కాఫీతో నేను రెడీగా ఉంటా. నేను పడుకునేటప్పుడు పైన కాలు వేస్తాను. ఆ రాత్రికి అదే నాకు బోనస్ అనుకుంటా. నాకు వంట చేయడం రాదు. మా నాన్న చేస్తున్నప్పుడు చూసి నేను నేర్చుకుంటా. నేను ఇష్టపడ్డాను కాబట్టి నీ ఇష్టాలే నా ఇష్టాలుగా మార్చుకుంటా.
నీకు ఇంట్లో చెప్పే ధైర్యం ఉందా? రేపే మీ ఊరెళ్ళి మీ వాళ్ళకి చెప్పేస్తా. తాళం వేస్తుంటే పక్కింటి వాళ్ళకి చెప్పేస్తా. నేను అంటుంది మా ఇంట్లో కాదు, మీ ఇంట్లో. అమ్మాయి పేరు శృతి, చదువులో సరస్వతి, గుణంలో గుణవతి. జేపీ కంపెనీలో ఇంటీరియర్ డిజైనర్ గా జాబ్ చేస్తుంది. నాకు అప్పుడే పెళ్ళింది శాస్త్రి గారు. మీరిలా సిగ్గుపడుతూ కూర్చుంటే కొన్ని రోజులు పోయాక మిమ్మల్ని చూసి ఇంట్లో వాళ్ళు సిగ్గుపడే రోజు వస్తుంది. 6 ప్యాక్ ఉన్న కుర్రాలకే సంబంధాలు తేలేకపోతున్నాను. సింగిల్ ప్యాక్ ఉన్న మీకు ఏ సంబంధం తేను? ఇంతకీ మా ఇంట్లో సంబంధం ఉందని మీకెవరు చెప్పారండి? కోడి పిల్లని తనిఖీలు పొమ్మని గెద్దకెవరని చెప్పాలా? మీరు ఊ అనండి, చిటికలో సెట్ చేసేస్తాను. ఒకసారి లేవండి. నాన్న, చిన్నప్పుడు సైకిల్ కొనమని మీకు చెప్పడానికి భయం వేసి అమ్మతో చెప్పించాను. నాన్న, ఎక్స్కర్షన్ కి వెళ్ళడానికి లక్కీతో చెప్పించాను. మీతో నా లవ్ గురించి డైరెక్ట్ గా చెప్పడానికి భయపడే ఇంతో ఇండైరెక్ట్ గా ఓపెన్ చేయించాను. ఆగండి, నువ్వు డైలాగ్ కొట్టడం, మీ నాన్న నన్ను కొట్టడం, ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ సిచువేషన్. నాకు నచ్చదండి. నాన్న, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. మరి అదే నా మాట మీ ఓడి మాట విన్నారనుకోండి, ఆ అమ్మాయితో పెళ్లికి పొరపాటు ఏం చేస్తాను? ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లని పెట్టుకుని నువ్వు పెళ్లి చేసుకుంటానంటావా? సిగ్గులేదు? ముందు దాన్ని పెళ్లి చేసి తర్వాత నువ్వు చేసుకో. చూడండి నాన్న, ప్రాబ్లం వాడిది, సొల్యూషన్ నీది. మధ్యలో నన్ను లాకండి. నాన్నోయ్, అది పెళ్లి చేసుకోదంట, నేను చేసేసుకుంటా. చిన్నప్పుడు అది అన్నం తినంటే వదిలేసామా? దాని పెళ్ళైన తర్వాత నీ పెళ్లి. నాన్న, అమ్మ మాటే నా మాట. ఏమండి, మీ అమ్మాయి ఎక్కడ ఉందండి? నాకు తెలుసు. ముందు దాన్ని పెళ్లి చేయి, తర్వాత నీ పెళ్లి గురించి ఆలోచిద్దాం. అబ్బో, పౌరుషం గెలవడండి. మాస్టర్, కత్తి లాంటి కుర్రాళ్ళు మన దగ్గర బోర్డు మంది అండి. చెల్లెలు నేను సెట్ చేస్తాగా. సెట్ అవుతుంటారా? మై హూనా. అమ్మా, తను నాకు నచ్చిందమ్మా. నీకు నచ్చడం కాదు, నాకు నచ్చాలి. పెళ్ళయ్యాక ఇలా గొట్టాలాంటి ప్యాంట్ షర్ట్లు వేసుకుంటే నాకు కుదరదు. అన్నట్టు మా ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా లేదు. మేము కొనిస్తాంలేండి. కరెంటు బిల్లు కూడా నువ్వే కడతావా? పొద్దున్నే లేచి చక్కగా నా కాళ్ళకి దండం పెట్టాలి. రాత్రి అయ్యేటప్పటికి నా కాళ్ళు పట్టాలి. అలాగే అత్తయ్య, ముందు ఆశీర్వదించండి. మీరేం చెప్తే అదే చేస్తాను. జాగ్రత్త పెట్టి ముందు నిన్ను శాస్త్రి గారు, ఇప్పుడు ఏం చేద్దామండి? మీరేం టెన్షన్ పడకండి. లేడీస్ అన్నాక బోల్డ్ ఈగోస్ ఉంటాయి. అయినా ఇది స్టార్టింగ్ మ్యాచ్ కదా, మన దగ్గర బోల్డ్ మ్యాచ్లు ఉన్నాయి. దింపేద్దాం. కుర్రోడు స్ట్రాంగ్ గా ఉన్నాడండి. మాదాపూర్ లో 2 జిమ్ములు కూడా ఉన్నాయి. మరి కొన్నాళ్ళు డేటింగ్ చేద్దాం. నాకు నచ్చితేనే పెళ్లి, లేకపోతే డేటింగ్ వెళ్దామా? చెప్పరా. అదేంటండి బాబు, గానుగులో తెలగకుండా దొక్కినట్టు తొక్కేస్తుంది. శాస్త్రి గారు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటారు? మీరు కూల్ గా ఉండండి. మన దగ్గర బోల్డ్ కత్తులు ఉన్నాయి. ఇంకో కత్తి దించేద్దాం. దించేయండి. లక్కీ, ఐఎమ్ విక్కీ. నన్ను చేసుకోవటం నిజంగా నీకు చాలా లక్కీ. ఈ డ్రెస్ లో యు ఆర్ సో క్యూట్. ఈ విక్కీ లక్కీతో పర్సనల్ గా మాట్లాడాలి. నో నెవర్. వద్దు. వాట్ ఏ సిల్లీ ఫ్యామిలీ. నేను మీ అమ్మాయిని ఏం చేయనండి, జస్ట్ మాట్లాడతానంతే. వీడేం చేస్తాడో అని కాదు, అదేం చేస్తుందని నా టెన్షన్. ఎస్, నా ఉద్దేశంలో ఆడది కంప్యూటర్ రెండు ఒకటే. కంప్యూటర్ ని కీబోర్డ్ తో ఆడుకుంటాం, మరి ఆడదాన్ని. ఇక డ్రైవర్ ఎవరు బాబు? కార్ తిప్పెట్టుకోండి. డోర్ డెలివరీ అంటే డోర్ తో పాటు డెలివరీ అవటం అని ఇప్పుడే అర్థమైందండి. శాస్త్రి గారు, ఇంకో సంబంధం సెట్ చేయండి. చచ్చి మీ కడుపును పుడతాను. అక్కర్లేదు, నీతో పాటు నీ చెల్లెలు కూడా పుడితే నా జీవితం సగ్గనాగిపోద్ది. మీ ఎమోషనల్ సౌండింగ్ చూస్తుంటే మీ మనసులో ఎవరో ఉన్నారు. ముందు అది కనుక్కోండి. ఎక్కడొద్దు. మీ ఫ్యామిలీ ఎమోషన్ తీర్చుకోవడానికి నాకు ఎవరలే దొరికాయా? ముందు అమ్మాయి మనసులో ఎవరు ఉన్నారు కనుక్కోండి. శాస్త్రి గారు, దీనికి మ్యాచ్ సెట్ అవ్వక మీకు పిచ్చెక్కినట్టుంది. ఇది ప్రేమిష్టం ఏంటి? నేను లవ్ చేశాను. నువ్వు లవ్ చేసావా? నీ కాదలి క్రియ. ఎవరెతను? ఎక్కడ ఉంటాడమ్మా? సన్నీ లియోన్ కాలంలో కూడా సౌందర్య నాటి లవ్ స్టోరీ చూపెట్టావు కదే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎక్కడ ఆపేవో అక్కడి నుంచి చెప్పవే. ఎక్కడ ఆపానో నా స్టోరీ అక్కడే ఆగిపోయింది. ఆగిపోయిందా? ఆగిపోయిందా అంటే నీది 1 సైడ్ లవ్ స్టోరీయా? అనుకున్నా సాఫీగా సాగిపోతున్నా నా లవ్ స్టోరీకి ఇంకా స్పీడ్ బ్రేకర్ పడలేదేంటా అని. స్పీడ్ బ్రేకర్ అంటే పెద్ద ఊపే తవ్వేశావు కదా. నువ్వు ఉండరా. సర్లే అమ్మా, నీలాంటి దానివే లవ్ చేశాక అతను మాత్రం లవ్ చేయక చేస్తాడా? వెళ్ళి అతనికి నీ ప్రేమ విషయం చెప్పేమ్మా. నేను అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను.
అతను కూడా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడని తెలిసాక పెళ్లి చెప్తాను. మీ ఇద్దరికి మనస్ఫూర్తులు అయ్యేసరికి నాకు షష్టి పూర్తి అయిపోతుంది. అయినా నిన్నుగా ఇష్టపడాలంటే ఏ బ్రూస్లీనో మైక్ టెస్ట్నో తీసుకురావాలి. మామూలు మనిషి అయితే సరిపోడు. వాడు ఎక్కడుంటాడో చెప్పు. అదే బావగారు ఎక్కడున్నారో చెప్తే నీకు సంబంధం లేకుండా నేను వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడుతున్నా వస్తా. అర్జెంట్ గా రమ్మన్నావని అంబులెన్స్ కూడా దారి ఇవ్వకుండా వచ్చాను. అయినా ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఇక్కడైతే పీస్ఫుల్ గా ఉంటుంది కదా అని. ఇంట్లో కూడా పీస్ఫుల్ గానే ఉంటుంది. కొంపలు ములిగే మ్యాటర్ కొంపలో డిస్కస్ చేయడం ఎందుకని. ఎవరి కొంప మునిగింది? ఇంతకీ బావింటికి వెళ్ళావా లేదా? ఎవరు కావాలండి? హర్షవర్ధన్ ని కలవాలి. కుదరదు. ఏ ఊరెళ్ళారండి. ఫ్యామిలీతో పిక్నిక్ వెళ్ళారా? కాదండి, పెళ్లికి వెళ్ళారు. ఎవరి పెళ్లికి? ఆయన పెళ్లికే. ఏంటి హర్ష పెళ్ళా? 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 ఈ మాట విని నువ్వు ఎంత బాధపడతావు నాకు తెలుసు, కానీ తప్పదు, భరించాలి. జరిగిందంతా ఓ పేడకల్లి అనుకుని మర్చిపో. ఏం రియాక్షన్ లేదు? లక్కీ ప్లీజ్ ఏడవద్దు. ఏడ్చావు. నేనెందుకు ఏడవాలరా? అదేమన్నా నా హాబీనా? ఆహా లక్కీ, లవ్ చేసిన వాడికి పెళ్ళని తెలిసి ఎక్కేడుస్తావేమోనని 6 డజన్ ఖర్చులు కూడా తెచ్చాను. కానీ నీ గుండె ధైర్యం చూస్తుంటే నీకు సాల్వా కప్పి సన్మానం చేయాలనిపిస్తుంది. నాకెందుకురా ఆ సన్మానం? నీకే చేయాలి. ఏ ఆ న్యూస్ మోసుకొచ్చినందుక? కాదు, హర్షం తీసుకొచ్చి నాతో పెళ్లి చేస్తున్నందుకు. ఈ టైంలో కామెడీలేంటే? దీంట్లో కామెడీ ఉంది? నేను సీరియస్ గానే చెప్తున్నాను. హర్షం తీసుకొచ్చి నాతో పెళ్లి చెయ్యి. 15 రోజుల్లో వాడి పెళ్ళే. నేను అదే అంటున్నా, పెళ్లికి ఇంకా 15 రోజులు టైం ఉంది. నీళ్ళు రాని కొళాయి కింద బిందు పెట్టి యూస్ ఏంటంట? బిందె ఖాళీగానే ఉన్నప్పుడు కొళాయి కింద పెడితే వచ్చే లాస్ ఏంటంట? నిన్ను యాదవ లాజిక్ లాపు. అయినా ఇన్ని కవర్లు చెప్పేదానివి ఇప్పటి వరకు హర్ష గారితో మాట్లాడకుండా ఎందుకున్నావు? అప్పుడు మాట్లాడడానికి టైం సరిపోలేదు. ఇప్పుడు ఒప్పించడానికి టైం సరిపోదే. తప్పదురా, మెట్లెక్కితేనే మేడొచ్చేది, చెట్టెక్కితేనే పండు దొరికేది. అమ్మా తల్లి, నీ త్రివిక్రమ్ ప్రాసలు ఆపుతావా? ఎందుకురా టెన్షన్ పడతావు? వాడు పెళ్లి పేటలు ఎక్కే లోపు పట్టుకొచ్చేసాయి. పీటల దగ్గర ఆగిపోయి పెళ్లి కాదది, పీకలు తెగిపోయి పెళ్లి. అసలు ఆ హర్ష ఎక్కడున్నాడో తెలుసా? లేడీ పరిగెడుతుంది ప్రాణాలు కాపాడుకోటానికి, పులి పరిగెడుతుంది ఆకలి తీర్చుకోటానికి. ఆయన పేరు సూర్యప్రతాప్. ఆ ఏరియాలో ఆయన ఎదురు నిలబడి మాట్లాడే మగాడు లేడు, ఎదురు తిరిగి బతికిన మనిషి లేడు. హర్ష పెళ్లి చేసుకుంటుంది ఈయన కూతుర్నే. నా అల్లుడు. వాళ్ళతో పెట్టుకుంటే మన కేర్ ఆఫ్ అడ్రస్ కేర్ హాస్పిటల్ అవుతుంది, పర్మనెంట్ అడ్రస్ పంజాగుట్ట శ్మశానం అవుతుంది. నా మాట విని వాడిని మర్చిపోవే. మర్చిపోతాను. నువ్వు శృతిని మర్చిపోమంటే మర్చిపోతావా? నీకేమన్నా పిచ్చా? మా ఇద్దరిది 2 సైడ్ లవ్వే, నీది 1 సైడ్ లవ్. ఏరా, నువ్వు శృతి ఒకేసారి చూసుకుని ఒకే క్షణంలో లవ్ లో పడ్డారా? ముందు నీ లవ్ కూడా 1 సైడే కదా. ఈ ప్రపంచంలో ఎంత గొప్ప లవ్ స్టోరీ అయినా 1 సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాల్సింది. ఇక్కడ నా సైడ్ నుంచి మొదలైంది. ప్రాక్టికల్ గా ఆలోచించవే. ఎలా ఆలోచించినా వాడు నేను పెళ్లి చేసుకోడు. నా మాట విని వాడిని మర్చిపోవే ప్లీజ్. మర్చిపోయే సమస్య లేదు. హర్షతో తప్పితే వేరే వాడితో నా పెళ్లి అవ్వదు. ఇది నా మాట. నా పెళ్ళైతే కానీ నీ పెళ్లి అవ్వదు. ఇది నా అన్నమాట. సో హర్షతో నా పెళ్లి చేయడం తప్పితే నీకు వేరే ఆప్షన్ లేదు. అదన్నమాట. ఉసే బొమ్మాలి, షాక్ ఇచ్చి లాక్ చేసావు కదే. చూడరా, చేయాల్సిందంతా చేసి శ్రీకృష్ణుడు ఫ్రూట్ వాయించుకున్నట్టు పెట్టాల్సిన పుల్లన్ని పెట్టి పుల్లసిన చూడు ఎలా తింటుందో. రాయ్, పుల్లగా ఏం లేదురా, తీగానే ఉంది. సమస్యను సరైన మూడు ఆలోచిస్తే హెడేక్ వస్తుంది కానీ సొల్యూషన్ రాదురా. రే ఏదో చెప్పరా బాబు, నాకు టీ చెప్పరా. టాపిక్ ఉంది కదా అని అనవసరంగా మాట్లాడటానికి నేమన్నా టీవీ అంకన్నా? నా చెల్లి పెళ్లి కోసం అక్కడ ఇంకొక ఇంటిని చీకటి చేయాలా? దీనికి నా ఆత్మ అంగీకరించట్లేదు. బాగుందయ్యా నీ ఆత్మఘోష. నీ చెల్లేమో హర్షాన్ని చేసుకుంటానని ఫిక్స్ అయి కూర్చుంది. తన అత్తింటికి వెళ్తే గాని నా అత్తారింటికి దారేంటో తెలియట్లేదు. దీనికి సొల్యూషన్ ఏంటి స్వామిజీ? సొల్యూషన్ నా దగ్గర ఉంది. బావా, నువ్వేంటి ఇక్కడ? బావా, ఆ క్వశ్చన్ నాది, నువ్వెందుకు అడిగావు? దీనికి కూడా ఈగోయేనా?
అయినా సిటీకి వచ్చి బిజినెస్ చేస్తున్నావు అనుకుంటే ఏ ఫైనాన్స్ బిజినెస్ అనుకున్నాను. పనసకాయలు అమ్ముకుంటున్నావా? చెప్పరా అమ్మ తల్ల, అన్న సిటీకి వచ్చింది పనసకాయలు అమ్ముకోవడానికి కాదు, ఈ కాయలతో అన్ని కొట్టి చంపేయడానికి వచ్చాం. బావా, ఇతను నా బాయ్ ఫ్రెండ్. వాడు నీకు బాయ్ ఫ్రెండ్ అయితే నాకు వాడు బాయ్ ఎనిమి. అన్నా, మిమ్మల్ని నమ్మకాయతో కొడదాం అనుకుంటే ఆ చేసిలో ఎక్స్చేంజ్ అయ్యి పనసకాయ తగిలింది. ఎక్స్క్యూజ్ చేసి నన్ను వదిలేండి అన్నా. ఒక కాయ వదిలేండ్రా. పిట్ట కథలు పిల్లలకి చెప్తే చెప్పట్లు కొడతారు. నేను ఈ పనసకాయలతోనే కొడతా. బావా, ఇతన్ని చంపడానికి నేను ఒప్పుకోను. నువ్వు తప్పుకో, లేకపోతే బాయ్ వన్ గెట్ వన్ కింద నువ్వు పోతావు. బావా, బెదిరిస్తే బెదరడానికి అది హీరో కాదురా, హీరో సిస్టర్. ఏంటి అవునా? ఉమాదేవికి పెళ్లి ఫిక్స్ అయిందంట. ఉమాదేవి అంటే ఉయ్యాల చెప్పల హీరోయిన్ అన్నా? ఈ ఉమాదేవి మా అక్క. మీ అక్కకు పెళ్లి కుదిరితే ఈ నడుస్తున్నాడు ఎందుకు? ఉమాదేవి నా లవ్వర్ రా. మరి నీ లవర్ని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయటం ఏంటి? వీడికిచ్చి పెళ్లి చేయడానికి మా పెద్దనానికి ఇష్టం లేదు. నీ పెదనాన్నకేంటి? మా నాన్నకు కూడా ఇష్టం లేదు. వీడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఏ నాన్న ఒప్పుకోడు. జనరల్ గా ప్రేమ పెళ్లిలంటే ఏ పెద్దలు ఒప్పుకోరు. మీరే ఏ చెన్నై ఎక్స్ప్రెస్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చూసి చెక్కేయాల్సింది. బావతో చెక్కాడో అక్కకి ఇష్టం లేదు. ఎందుకు? ఇంటెలిజెంట్ గర్ల్. అక్క ఈగోని బావ హర్ట్ చేశాడు. మీ అక్క కూడా ఈగో ఉందా? అంతేకాదు, అసలు బావలో అక్కకి నచ్చిన ఐటమే ఈగో. అదే హర్ట్ అయింది, అందుకే లవ్ కట్ అయింది. బేవర్స్ ఫ్యామిలీ అందరికి గోలే. ఇక మ్యారేజ్ లో ఏమవుతాయి మంటలు తప్ప. ఉమాదేవి పెళ్లి చేసుకోబోయేది ఎవడో హర్షవర్ధన్ అంటన్నా, ఆడు కాబోయే ఐఏఎస్ అంట. ఆడి మెడకెమ్మి తడకలు వేస్తా. వాడి తొలకాయ తీసే లోపు మేము మెడకాయలు ఎగిరిపోతాయి. వాళ్ళు మర్డర్ చేసుకుంటుంటే మధ్య నువ్వు దొరతావంటే? నా ఈగో హర్ట్ అయిందిరా. నీకు కూడా ఈగో హర్ట్ అయిందా? దేవడా, వాళ్ళు చంపుతానంటున్న హర్షవర్ధన్ గాడు ఎవరనుకుంటున్నావు? ఉమాదేవిని పెళ్లి చేసుకోబోయేవాడు కదా? కాదు, నేను పెళ్లి చేసుకోవాల్సిన వాడు. ఓ గాడ్, నువ్వు మామూలు గాడు కాదు, పెద్ద కేబుల్ ఆపరేటర్ గాడివి. అందరికి కనెక్షన్లు ఇచ్చేసావు. అన్నయ్య, ఇప్పుడు చెప్పు, అసలు ఈ లవ్ స్టోరీకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? మా నాన్న శంకర్ భూపాల్. నేను ఈగోకి కేర్ ఆఫ్ అడ్రస్ అయితే మా నాన్న పర్మనెంట్ అడ్రస్. వీళ్ల పెదనాన్న సూర్య ప్రతాప్. వాళ్ళిద్దరిది ముస్తఫా ఫ్రెండ్షిప్. ఏ వ్యాపారం చేసినా ఇద్దరు కలిసి చేసేవాళ్ళు. ఒకరి మాటకొకరు విలువించుకునేవాళ్ళు. మా మామయ్య కూతురు ఉమాదేవి చిన్నప్పటి నుంచి తనంటే నాకు ప్రాణం. ఉమాదేవి కూడా నేనంటే చాలా ఇష్టం. మా పవిత్ర ప్రేమను పెద్దలు అంగీకరించి నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నా కొడుకు ఇల్లరికం రావడం ఏంటి? నీ కూతురు కదా మా ఇంటికి కోడలిగా రావాలి, అదే పద్ధతి. అయినా ఇదంతా ఎందుకు? నీ కొడుకు కోడలు నీ ఇంట్లో ఉంటే ఏంటి, నా ఇంట్లో ఉంటే ఏంటి? అయితే నా ఇంట్లోనే ఉంటారు. ఈ ఇంటికి అల్లుడు అవటమే అదృష్టం. ఇల్లరకం పంపిస్తే తప్పేంటాయా? ఇంత బతికి ఇల్లరకం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అడిగా సూర్యప్రతాప్ గారు. వాళ్ళు కాదురా, నువ్వు చెప్పు. నీ కొడుకుని నా ఇంటికి ఇల్లరికం పంపుతావా లేదా? రై, పంపన్రా. అవసరం అనుకుంటే నీ కూతురుతో పాటు నువ్వు మీ ఆవిడ కూడా వచ్చి మా ఇంట్లోనే ఉండండి. నువ్వెంత, నీ బతికెంత? నా సహాయంతో పైకొచ్చిన వాడివి నన్ను మీ ఇంటికొచ్చి ఉండమంటావా? స్నేహం కోసం చేసావనుకున్నాను, దాన్ని అడ్డం పెట్టుకుని ఇలా దిగజారి మాట్లాడతావనుకోలేదురా. నీలాంటి నీతి లేని వాడితో ఇంకా స్నేహం ఏంట్రా? పోరా బయటికే. వాడంత మాట అన్నాక ఇంకా చూస్తావేంట్రా? పద. వీరేంద్ర, మా వల్ల మీ ఇద్దరు విడిపోవటం నాకు ఇష్టం లేదు. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నీకుంటే చెప్పు, నేను జరిపిస్తాను. సారీ మావయ్య, నాన్న మాట నేను కాదనలేను. అది కాదు అల్లుడు. నాన్న, జీవితాంతా నన్ను ప్రేమించేవాడు నాకు కావాలి. మాట పట్టింపులతో నా ప్రేమను మర్చిపోయేవాడు కాదు. వెళ్ళిపోమ్మనండి. బాధపడకన్నయ్య, ఇలాంటి టైంలోనే స్ట్రాంగ్ గా ఉండాలి. అవునన్నో, ఈ రాత్రికి స్ట్రాంగ్ గా 2 పెగ్గులు మంది అయితే మొత్తం సెట్ అయిపోద్ది. ఏంటో వేసేది? ఏ కొబ్బరి బండంతో నువ్వు నన్ను కొట్టాలని తిరిగేవో అదే కొబ్బరి బండం ఉమాదేవి చేతిలో పెట్టి మీ పెళ్లి నేను చేస్తా. నా పెళ్లి చేయడం వల్ల నీకేంటి లాభం? చూడన్నయ్య, నువ్వు ప్రేమించినామని చేసుకోబోయేవాడిని మా చెల్లి కూడా ప్రేమించిన. మా చెల్లిని ఆ హర్షాన్ని కలిపేస్తే మీ లైన్ క్లియర్ అయిపోతుంది. అప్పుడు ఉమాదేవికి నీకు పెళ్లి అయిపోతుంది. ముందు హర్ష గారి మనసు విరిచేసి ఈ పెళ్లి అలాగే ఆపేయాలి. నువ్వు హర్ష పెళ్లి ఆపాలంటే వాడుంది మీ ఇంట్లో కాదు, సూర్యప్రతాప్ ఇంట్లో. అయితే జెండా సూర్యప్రతాప్ ఇంట్లోనే పాతేంగే. ఆ సూర్యప్రతాప్ ఇంట్లో పరాయోడు ఎంటర్ అవడం అంటే నరకానికి ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నట్లే. అయినా మనం పరాయి వాళ్ళం ఎలా అవుతాం? వదినుందిగా, వదిన ఫ్రెండ్స్ అని చెప్పి వెళ్దాం. అమ్మ తల్లి, నువ్వు ఇలాంటి ఫిట్టింగ్లు పెట్టుకు. మన ఇంట్లోకి ఎంటర్ అవ్వాలంటే మనకి ఇప్పుడు బక్రా కావాలి. బక్రాయ్ కదా ఉన్నాడు. కోన వెంకట్ స్పీకింగ్. మీ ఇష్టం వచ్చినప్పుడు ముహూర్తాలు పెట్టుకుని వండించుకోవాలంటే ఈ కోన ఏం ఖాళీగా లేడరా.
నేను కావాలనుకుంటే ముహూర్తాలు మార్చుకుంటారా, జస్ట్ చేంజ్ ముహూర్తం. అన్న ఎవరో తెలుసా, పెద్ద ఫ్యాక్షనిస్ట్. అచ్చా, ఏంట్రా బెదిరిస్తున్నావా? సరదాగా చంపుకుందాం రారా. రేయ్, మీరు చంపాలంటే నాటు బాంబులు వేట కొడవుళ్ళు కావాలరా, నాకు అవి ఎక్కర్లేదురా. సాంబార్లు అంత సైలెంట్ ప్యాకెట్ వేసాననుకో తీరిపోద్ది. ఈ కోనాతో పెట్టుకుంటే కురుక్షేత్రమేరా. నమస్కారం కోనా గారు. ఎవర్రా మీరు? సార్ నమస్కారం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అప్పుడే నాకు ప్లాట్లు సైట్లు స్కీములు ఏం అక్కర్లేదు, లోన్స్ కూడా అక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీ లోన్స్. మీ తమిళనాడు అన్నామలై యూనివర్సిటీలో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ సార్. తమిళనాడు అన్నామలై యూనివర్సిటీ. మరి తమిళ్లో మాట్లాడాలి కదరా, తెలుగులో మాట్లాడుతున్నారండి? సార్ నేను తమిళనాడు స్టూడెంట్స్ అన్నాం కానీ ఓటర్స్ అన్నావా? వీడికి అది కూడా తెలియదురా. మీ దగ్గర ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి వచ్చాం సార్. అక్కర్లేదు. ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ నేర్చుకోవాలనుకుంటే ఏ 7 స్టార్ హోటల్లో నేర్చుకోవాలి గానీ ఈ కోనా దగ్గర ఏం నేర్చుకుంటారా? కోనా క్యాటరింగ్ అంటే అది మామూలు పేరు కాదు సార్, ఇట్స్ ఎ బ్రాండ్. కొన్ని లక్షల మంది మీ దగ్గర ప్రాజెక్ట్ వర్క్ కోసం అప్లై చేస్తే అమ్మమ్మ 5 పేర్లు సెలెక్ట్ చేసింది సార్. అమ్మ మీకు ఇది ఇమ్మంది. అమ్మ ఎవడరా? తమిళనాడు అంతటికి అమ్మ. ఇలాగే. అరే తీసుకోరా. అరే, మీరు చెప్పిన నమ్మటానికి నేను ఏమన్నా డిప్పంగళ్ళ కనపడుతున్నాను రా? అంత మాట అనేసారేంటి సార్? కావాలంటే మీరే చూడండి. ఒకప్పుడు గూగుల్లో కేన్ కొడితే కత్రినా కైఫ్ ఫోటోలు వచ్చాయి. ఇప్పుడు కేన్ కొడితే కోన గారి ఫోటోలు వస్తున్నాయి. సూప్ చేస్తున్న కోన, టీ కాస్తున్న కోన, సాంబార్ కలుపుతున్న కోన, కలర్ఫుల్ కోన, మసాలా కోన, కోనా కర్డ్. నాకు ఇంత చరిత్ర ఉందా? చెప్పాం కదా సార్, కోనా అంటే పేరు కాదు, ఇట్స్ ఒరే, నా దగ్గర పనిచేస్తే మీకు ఏమొస్తుందిరా? అమెరికా వైట్ హౌస్ లో ఒబామాకు ఉప్మా చేసే అవకాశం వస్తుంది సార్. ఒబామా దగ్గర ఉప్మా చేసే అవకాశం? వెంటనే జాయిన్ అయిపోండి. రండి. అమ్మాయి గారి పెళ్లికి అతిగల 5 నిమిషాలు లేటు తీసుకొస్తావరా? అతిగల 5 నిమిషాలు లేట్ అయిందని కొడతారా? పదరు. రేయ్ సార్, రెంట్కి తెచ్చిన టెంట్ బయట వేయండి. ఇంటి ముందు గుమ్మడికాయ కొట్టండి, దిష్టి పోద్ది. తెచ్చిన పూలన్నీ ఇల్లంతా అలంకరించండి. అలాగే సార్. గురుగారు ఏంటా స్పీడు? సింగం రంగంలోకి దిగితే రచ్చ రంబోలా. అరే చూస్తారేంట్రా, సూర్యప్రతాప్ గారికి చేరేయండి. ఏంటి కోనా వచ్చి రాగానే పెళ్లి పనిలో దూకినట్టున్నావు? ఈ దూకుడు సినిమా రాకముందు నుంచే ఉంది సార్, ఇప్పట్లో ఆగడు. వీళ్ళంతా ఎవరో? అదే ఏంట్రా ముగ్గురు ఒక్కోలా సమాధానం చెప్తున్నారు? అసలు ఎవరు మీరు? అంటే మేమందరం హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అండి. సిటీలో పెద్ద వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు మా అలాంటి వాళ్ళే చేస్తారండి. మేము వంట పనులు, ఇంటి పనులు, పెళ్లి పనులు ఒకటేంటి 6 నుంచి M వరకు, A నుంచి Z వరకు అన్ని చేస్తాం. ఖర్చు మీది, కష్టం మాది. కండువాలు మీవి, తుండుగుట్లు మావి. పెత్తనం మీది, పనితనం మాది. ఇది సార్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ని సిటీ వరకు పరిమితం చేయకుండా ఊళ్ళల్లో ఉన్న మీలాంటి గొప్ప వాళ్ళు ఇళ్లకు పరిచయం చేయాలన్నదే మా గురుగారు ప్లాన్. కదా గురుగారు? సార్, ఇంత మహత్తరమైన కార్యాన్ని దేవాలయం లాంటి మీ ఇంటి ముందు నుంచే మొదలు పెడదామని. బాగుందయ్యా కోనా నీ కాన్సెప్ట్. తమ్ముడు కోనాకి అడ్వాన్స్ ఇచ్చేయి. అలాగే. ఇదిగో. థ్యాంక్స్ అండి. గురుగారు ఇప్పుడు మీరు హ్యాపీగా? అడుగు పెట్టగానే అడ్వాన్స్ పెడితే ఆ కిక్కే వేరు. ఓ పని చేయండి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేయండి. ఓకే. గ్రాండ్ జర్నీ మొత్తానికి కాటన్ కబ్జా చేసాం. ఇంట్లోకి ఇన్నైనంత మాత్రాన్ని పెళ్ళైనట్టు కాదు, ఇంట్లో నుంచి అవుట్ అవుతాం లేదో డౌట్ గా ఉంది. ధైర్యవంతుడు ఒకసారి చేస్తాడు, పిరికివాడు అనుక్షణం చేస్తాడు. అబ్బా, ఇలాంటి కొటేషన్ స్వాతి బుక్ లో ప్రతి వారం చదువుతున్నాం. నాయనా రామ్కి మనం వంటోళం కాదని తెలిస్తేనే కత్తులు బయటికి తీశారు. అది నిజం అని తెలిస్తే తల తీసేస్తారా? ఎందుకు వచ్చిన గోలా? బస్సు ట్రైన్ పట్టుకుని వెళ్ళిపోదాం. పదండ్రా వెళ్ళిపోదాం. మళ్ళీ ట్విస్ట్ ఏంటే? నా పెళ్లి కోసం మీ ప్రాణాల మీదకి తేవడం నాకు ఇష్టం లేదురా, అందుకే డెసిషన్ మార్చుకున్నా. మా తల్లి డ్రెస్ చేంజ్ చేసుకున్నంత ఈజీగా నీ డెసిషన్ చేంజ్ చేసుకుని మా ఫేట్ చేంజ్ చేసావు. ఆగరా, ఏంటి ఇది? ప్రాణాల కోసం ప్రేమను త్యాగం చేస్తావా? త్యాగం ఎవడు చేశాడు? నా ప్రేమను ఇంకొకరి మీదకి షిఫ్ట్ చేశాను. షిఫ్ట్ చేసావా? రిస్క్ లేకుండా వాడిని పెళ్లి చేసుకుంటాను. ఎవడా కరేపాగాడు? ఇంకెవరు? నువ్వే. తల్లే, నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటే టైం బాంబుని టైలా కట్టుకున్నట్టు నిన్ను పెళ్లి చేసుకోవటం అంటే జింక సూసైడ్ చేసుకోవడానికి సింహం దగ్గరికి వెళ్ళినట్టే. ఇదిగో, ఎంత లేట్ అయినా పర్లేదు, ఈ శ్రీనివాసు లేట్ శ్రీనివాస్ అయినా పర్లేదు, వాడిని నీకే అంట కడతావు. దయచేసి డిసిషన్ మార్చుకోక తల్లే. కదా, మూసుకుని పద. ఇదేంట్రా బాబు, ఇల్లు భయంకరంగా ఉంది. నువ్వెందుకు సిగ్గుపడుతున్నా? అది ఎలాగో సిగ్గుపడదు కదరా, అందుకే నేను సిగ్గుపడుతున్నా. ఇలాంటి చెల్లుంటే ఏమన్నా సిగ్గుపడాల్సిందే.
తొండం దంతం స్వామి జై బలో గణేష్ మహారాజ్ కి జై. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి మీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? అమ్మాయి గారు యాక్చువల్లీ మీతో 2 మినిట్స్ మాట్లాడదామని 2 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను, కానీ కుదరట్లేదు. ఏ గొంతు ఇన్ఫెక్షనా? నవ్వుతావని జోక్ చేశాను. సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతే నువ్వేం చేస్తావులే. సర్లే, ఏదో మాట్లాడతానన్నా. ఈ పట్టీలు వేసుకుని మీరు ఇంట్లో చెంగమంటూ తిరుగుతుంటే ఇళయరాజా గారి పాట విన్నంత హాయిగా ఉంటుంది. అంతేనా? చంద్రముఖిలాగా డాన్స్ కూడా చెయ్యాలా? అదేంటండి అలా అనేశారు? మీరు వేసుకుంటారని ఎంతో ఇష్టంగా కొనుక్కొచ్చాను. హలో, ఆపుతావా ఇక నీ పట్టీల కళ్ళు? ఇంకా పట్టీలు, జడగంటలు, పాపిడి పిల్లలు అని నా బుర్ర తినుకు నువ్వు. అదేంటండి? నేను ఇలాగే మాట్లాడతా. తాళి కట్టేటప్పుడు తల ఉంచుతాను కదా అని జీవితాంతం బొంగుండడం నా వల్ల కాదు. తప్పుకోరా. ఇక్కడున్నావా? ఏంటమ్మా ఇది? పట్టీలు పెట్టుకోమంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. అమ్మాయిని తెమ్మంటే అమ్మోరిని తెచ్చారేంటమ్మా? నేను సిగ్గు సాంప్రదాయాలు ఉన్న అమ్మాయిని అడిగాను. ఓరి పిచ్చి సన్నాసి, పట్టిలదేముందిరా? 300 రూపాయలే. కానీ ఆ అమ్మాయికి 300 కోట్ల ఆస్తుందిరా. ఇదిగో, మెదవ ఆలోచనలు పెట్టుకోకుండా ముందు ఆ బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి బయటికి రారా. సక్సెస్ రా. ఆ హర్ష గడికి ఉమాదేవి అంటే ఇష్టం లేదంట. అవునా మామా? అవునరా, ఇందాక వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే విన్నా. బడికి 16 అనాలు అచ్చు తెలుగు అమ్మాయి కావాలంట. ఒరేయ్, ఏ మందు కొట్టే అమ్మాయిను, ఏ దమ్ము కొట్టే అమ్మాయిని తీసుకురావచ్చు కానీ 16 అనాలు తెలుగు అమ్మాయిని ఎక్కడి నుంచి తెస్తావరా? అదేంట్రా, ఇది ఉందిగా. అవ్వా, ఇదే దీనికి సిగ్గుపట్టవచ్చు. సిగ్గుకి దీనికి కప్పకి పావుకొంత జాతి మరి ఉందిరా. కరెక్టేరా, అది నచ్చలేదన్న జోష్లో ఇది నచ్చదన్న లాజిక్ మర్చిపోయాను. పోతే పోయావు గానీ ప్రకృతికి విరుద్ధమైన ఐడియా ఒకటి చెప్తా. ఏంటది? ఆ సిగ్గేదో దీనికే నేర్పిస్తే. రేయ్, మెల్లగా. మనం అసలే అన్నామలై యూనివర్సిటీ నుంచి వచ్చామని ఆ కొనాన్ని బోల్తా కొట్టించాం. విన్నాడంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అమ్మో, ఈ కోనతో పెట్టుకోవద్దు, చింతకాయ తొక్కవుద్ది. గురుగారు అది. రేయ్, మీ డ్రామాల అసలు విషయం చెప్తారా లేకపోతే మీ బండారా సూర్యప్రతాప్ గారితో చెప్పమంటారా? చెప్తాను గురుగారు. చెప్పేది చెప్పొద్దు. ఏంట్రా నేను చెప్తా అంటే వద్దు 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 అంటున్నారు. డ్రామాలు ఆడొద్దు. ఏం జరిగిందో చెప్పండి, మర్యాదగా చెప్పండి. సార్, మీకు ఉత్తరాఖండ్ తెలుసా? ఉత్తరాఖండ్ ఎందుకు తెలియదురా? మొన్ననే కదా తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. ఎస్ సార్, ఆ స్టాలిన్ తుఫాన్ లో మా ఇల్లు కూడా కొట్టుకుపోయాయి. అది స్టాలిన్ తుఫాన్ ఏంటి? పైలాన్ తుఫాన్ కదా. పొద్దున వస్తే పైలాన్, సాయంత్రం వస్తే స్టాలిన్. ఆ వరదలో ఒక అపార్ట్మెంట్ కొట్టుకుపోవటం టీవీలో చూసారు కదా సార్? చూశాను. అది మాదే సార్. మరి అదేంట్రా 3 సార్లు కూలిపోయింది? కూలింది ఒకసారే సార్, కానీ మీడియా వాళ్ళు మాత్రం 3 సార్లు చూపెట్టారు. అన్నమో రామచంద్ర అంటూ రోడ్డును పడ్డాం సార్. నేను పులిహార పొట్లాలు పంపించాను కదా, అన్నలేదా? ఆ పొట్లాలు తినే సార్ మా పొట్టలు నింపుకున్నాం. అయినా మీలాంటి మహాన్ భావుడిని మోసం చేసినందుకు మా మొహం కూడా మీకు చూపించలేకపోతున్నాం సార్. అవునా? మమ్మల్ని క్షమించండి సార్. సరే, మీ పులిహార కథ నన్ను ఎంతో కదిలించేసిందయ్యా. అంటే మీకు అడుక్కు తినే వాళ్ళ మీద కోపమే ఉంటుంది. మీరు పంచి కట్టిన పరమాత్ముడు సార్. ఇప్పుడేం చూసారా? ఫ్యూచర్ లో చూద్దరు గాని సూర్యప్రతాప్ తిన్న వంటలు కూడా మీ చేత రుచి చూపిస్తాను రా. మీ కడుపులు నింపే బాధ్యత నాదిరా. కాఫీ. వండర్ఫుల్. ఇంకా తాగకుండానే అప్పుడే బాగుందని చెప్తున్నారు. పేరు? బ్రూ కాఫీ. ఏమండి, నేను అడిగింది కాఫీ పేరు కాదు, మీ పేరు. మహాలక్ష్మి. ఆహా, ఇంతటి సంస్కారం ఎలా వచ్చిందండి మీకు? సంస్కారమా? ఏదో బట్టలకు సంబంధించింది అయి ఉంటుంది. అది సంస్కారవంతమైన సోప్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ ద్వారా వచ్చిందండి. మీకు మేనర్సే కదండి, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది. సాక్షాత్తు సాంప్రదాయానికి లంగావోణి వేసినట్టుంది. 16 అనాలు తెలిగింటి అమ్మాయి అంటే ఎలాగే ఉంటదేమో. ఎవరు చేసుకుంటాడో గాని అదృష్టవంతుడు. ఇందులో ఏ కార్డు బాగుంది? ఇది బాగుందా?
చూడరా ఇందులో ఏ కార్డు బాగుందో చెప్పు. అటు చూడమ్మా, సిగ్గు సాంప్రదాయం ఆచార వ్యవహారాలు తెలుసున్న అమ్మాయిలు ఈ రోజుల్లో ఉండరు అన్నాం. మన ముందే నడుచుకుంటూ వెళ్తుంది. నీ తలకాయ అది పని పిల్లరా. ఎవరో వాడి వదిలేసిన డ్రెస్ సింగారించుకుని తిరుగుతోంది. అది చూసి నువ్వు పెద్ద సాంప్రదాయం అని మురిసిపోతున్నావు. ఆపండి, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆడదంటే ఎవరు? ఈ సృష్టికి మూలం, ఇంటికి దూలం, కోపం వస్తే పొడిచేసే సోలం. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని బస్సులోను బస్ స్టాప్ లో ఉంటుంది కానీ అందులో పని వాళ్ళని మినహాయించండి అని ఉండదుగా. కార్యేషు దాసి, కర్ణేషు మంత్రి, సికిందర్ లో సమంత, తడాకలో తమన్నా. నీ తన ప్రత నూరుకవే మేనచేడ్రా. అపురూపమైనదమ్మా ఆడజన్మ, ఆ జన్మకి పరిపూర్ణత ఇల్లాలేనమ్మా. ఏంటా వాడు పవిత్ర బంధం పాటని మాటలా చెప్పాడు. దానికి దీనికి సంబంధం ఏంటి? ఏదో ఎమోషనల్ వర్కౌట్ అవుతుందని అన్నాను. అనండి, మీరు అనేవాళ్ళు, మీరు పడేవాళ్ళు, కానీ ఊడు మాత్రం గుర్తుపెట్టుకోండి. నన్నేమన్నా అనండి, మా చెల్లి గురించి ఏమన్నా అంటే మాత్రం నేను ఒప్పుకోను. అడుక్కునేవాడు కూడా తెలుగులో అమ్మ అని అడుకుంటాడు గానీ ఇంగ్లీష్ లో మమ్మీ అని అడుకోడు. ఎందుకంటే వాడికి కూడా మన సాంప్రదాయం తెలుసు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు కళ్ళు ఎర్ర చేస్తే మా దగ్గర నుంచి కాఫీ వస్తుందేమో గానీ మీరు కాళ్ళు అరిగేలా తిరిగినా కూడా అలాంటి సిగ్గు సాంప్రదాయం తెలిసిన అమ్మాయి రాదు, రాలేదు. అసలు నిన్ను పీకాలరా? అయ్యా శంకర్ భూపాల్ గారు రమ్మని కబురు పెట్టారట. మా వాడికి అర్జెంటుగా పెళ్లి చెయ్యాలి. ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి ముహూర్తంలోనే నా కొడుకు పెళ్లి జరగాలి. నాకు పెళ్ళొద్దు, చంపేస్తా. నాకెదురు తిరిగితే అందరినీ చంపేస్తా. అండో అయ్యగారు, తమరు చెప్పినట్టే పొలం వెళ్ళి గడ్డి కోసుకొచ్చేసానండి. గేదె ఎంత తన్నినా పాలు మొత్తం పితికేసానండి. అన్నట్టు కోడిని ఫోర్స్ చేసి గుడ్డు పెట్టించానండి. ఏ టైంలో ఏం చెప్పాలో తెలియని సన్నాసి. అలాగే శాస్త్రి గారు, అయ్యా, వారం రోజుల్లోగా నా కొడుక్కి మంచి సంబంధం ఒకటి సెట్ చెయ్యాలి. మహాప్రసాదం అండయ్యా. నీకు నా డబ్బు కన్నా ప్రసాదం ఎక్కువయ్యిందా? హే రవీంద్ర, ఇతని దగ్గర డబ్బు తీసుకుని ప్రసాదం పెట్టి పంపించండి. వెళ్ళి లేపరా. అమ్మో, నేను ఇదిగో నీ కమలాసన్ ఒక్కడే ఉన్నాడు. ఈ ఒక్క కాఫీతో వాడి జీవితంతో నీ కాఫీ పెట్టేలా చేసుకో. ఆగు, ఈ ట్రెడిషనల్ లుక్ కి కాస్త అడిషనల్ కిక్ కూడా ఇవ్వు. కాస్త అమాయకత్వం యాడ్ చెయ్యి. తీసుకో, వెళ్ళు. మీకోసం ఇల్లంతా తిరిగాను. ఇక్కడున్నారా? ఇక్కడ ఒక్కరి నుంచి ఏం ఆలోచిస్తున్నారు? మీ గురించే. నేను కాఫీ తెస్తానా తేనానా? నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తగలయ్యా. మీరిచ్చే కాఫీయే కాదు, మీరు కూడా నాకు బాగా నచ్చేశారు. నేను మీకు నచ్చడం ఏంటి? మీకు నాకు కిరాణా కొట్టుకి సూపర్ మార్కెట్ కి ఉన్నంత తేడా ఉంది. అవసరానికి కిరాణా కొట్టు వాడు అరువిస్తాడు, కానీ సూపర్ మార్కెట్ వాడు ఇవ్వడు కదండి. నేను మిస్ అమ్మ సినిమాని రోజుకు ఒక్కసారైనా మిస్ అవ్వకుండా చూస్తుంటాను. ఏ అర్థం కాక కాదు, అందులో సావిత్రి గారు కట్టే కట్టు బొట్టు కోసం మళ్ళీ అవి మీలో చూశాను. నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలనుకున్నానో అచ్చుగుద్దినట్టు మీరు అలాగే ఉన్నారు. ఇది సావిత్రి కాదు, సిలిసిమిత చెప్పిన ఏ పనురా. కానీ నా బ్యాడ్ లక్, మీరు ఒక్క నెల ముందు కలిసి ఉంటే. వీడియోడ్రా క్లైమాక్స్ చూపించకుండా పార్ట్ 2 లో చూడండి. ఆయన వర్మ స్టైల్లో మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడేమైంది? మా పేరెంట్స్ నా పెళ్లి ఫిక్స్ చేశారు. నేనే తన భర్త అని ఒక అమ్మాయి ఫిక్స్ అయింది. నేనే అల్లుడని వాళ్ళ నాన్న ఫిక్స్ అయ్యాడు. ఇంతకు మేమేం ఫిక్స్ అవ్వాలరా? పరిస్థితులు కొండ చిలువలా నా మెడకు చుట్టుకుని ఉమాదేవినే కట్టుకోమని ఫోర్స్ చేస్తున్నాయి. చేసుకోక తప్పట్లేదు. ఈ జన్మకు మిస్ అయ్యానన్న బాధతో, మళ్లీ జన్మకైనా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానన్న ఆశతో ఈ జీవితం అంతా మిమ్మల్ని ఊహించుకుంటూ గడిపేస్తాను. పెళ్లికి ముందు ముగ్గులు కొట్టకూడదు, పెళ్ళిన తర్వాత కొట్టాలి. ఏంటి కాదంటే కొట్టేస్తావా, చంపేస్తావా? ఏదన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏంట్రా ఇవి? బ్యాగులు విత్ బట్టలు ఉతకటానికా? ఊరెళ్ళటానికి. టైం బ్యాడ్ అయినప్పుడు టైంకి బ్యాగులు చదవటం అలవాటు కదా. బయలుదేరండి. వాడి పెళ్లి చేసుకోలేను అన్నాడు గానీ చేసుకోను అనలేదుగా. రెండింటికి పెద్ద తేడా ఏంట్రా? ఒకే అక్షరం కదా. ఒక అక్షరంతోనే 6 జీవితాలు ముడిపడి ఉన్నాయి ఇక్కడ. అన్నయ్యా, అదిగో ఒక జీవితం పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమేం చెప్పు. గొప్ప మునిగింది. ఇక్కడ మునిగింది, అందుకే బ్యాగులు వేసుకుని బయలుదేరాం. ఇక్కడే పోయింది. అసలు అక్కడ ఏమైందో చెప్పు. ముందు అడిగింది నేను. వీడిగో తగలయ్యా, చెప్పండి రా. దీన్ని నర్సగాడు ఎవరు దొడికిస్తే గానీ మాట వినరు.
నువ్వు చెప్పు. నిన్ను చంపేస్తా. నన్ను చంపే ముందు ఒక్క మాట, మీరు మీ అబ్బాయికి పిల్లని అడుగుతున్నారని తెలిసి చాలా మంది అమ్మాయిలు భయపడి ఊరోజులు వెళ్ళిపోయారండి. చూడండి, మీ ఓడికి పెళ్లి అవ్వడం కష్టం కాదు. కూడదు ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి టైంకే మీ కొడుకు పెళ్లి అవ్వాలంటే ఓ దారుంది. ఏంటది? మీ ఇగో పక్కన పెట్టి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మీకు ఓకే అయితే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన నా కూతురు రెడీగా ఉంది, చూడండి. చెప్పు తీసుకొని కొడతా. కొట్టండి, ఏం పర్లేదు. కానీ మీరు ఒక్క విషయం ఆలోచించండి. ఒక ఐఏఎస్ నా సూర్యప్రతాప్ తన అల్లుడిగా చేసుకుంటే ఆయన రేంజి ఎంత పెరుగుద్ది. అదే ఒక పనోడు కూతురు మీరు కోడలుగా చేసుకుంటే మీ రేంజి అంత పెరుగుద్ది. ఓ పాలు ఆలోచించుకోండి. శబాష్, పనోడివైనా పనికొచ్చే మాట చెప్పావురా. నా ఇంటికి నీ కూతురే కోడలవుతుంది. అయినా పనోడు కూతుర్ని మీ నాన్న ఎలా ఒప్పుకున్నాడు బావా? ఏముంది, ఇక్కడ హర్ష బాబు ఈ పని పిల్లలు వద్దన్నాడు, అక్కడ వీళ్ళ బాబు పని పిల్లలు ఓకే చేశాడు. లెవెల్ అయిపోయింది. ఏంటంటే ఇంకా జబర్దస్త్ చూసినట్టు చూస్తారు. బ్యాగులు తీసుకొని బయలుదేరండి. నాకు చాలా భయంగా ఉంది రామ్కి. ఎవరు భయపడక్కర్లేదు. అవును, బస్ ఎక్కి బయలుదేరితే ఎవ్వరూ భయపడక్కర్లేదు. తెల్లారేసరికల్లా ప్లాన్ చేంజ్. అన్నా ఆ పూలు పీక పాక మీద వేయి. సరే, ఆ వంట సామాన్లు వెనక్కి పంపించేయండి. అన్నయ్య ఏమైంది? ఆర్డర్ ఇచ్చిన పెళ్లి పత్రికలు ప్రింట్ అయ్యే లోపు ఆపమని చెప్పండి. ఏమైంది అన్నయ్య అసలు? ఈ ఇంట్లో పెళ్లి జరగటం లేదు. అదేంటండి 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు కాదంటే ఎలా? ఈ ఇంట్లో పెళ్లి జరగబోటానికి కారణం ఆ కుర్రాడే. వీళ్ళని చూడగానే అనుకున్నాను వీళ్ళొచ్చింది పెళ్లి పనులు చేయటానికి కాదు, పెళ్లి ఆపటానికనే. ఏసేండి రవాణి. ఈ ఇంట్లో పెళ్లి జరగడం లేదన్నాను గాని ఈ పెళ్లి జరగదన్నానా? ఏంటన్నయ్య నువ్వు అనేది? అవునండి, ఇప్పుడు అందరు పెళ్లిళ్ళు ఇళ్లలోను గుళ్ళాల్లోను కాస్త డబ్బుంటే ఏ ఫంక్షన్ హాల్లోనూ సింపుల్ గా చేస్తున్నారు. అలాంటిది ఈ చుట్టుపక్కల 40 గ్రామాలకి లెజెండ్ అయిన సూర్యప్రతాప్ గారి కూతురు పెళ్ళంటే ఎలా ఉండాలి? ఆహా ఓహో అని ఊరంతా మారుమోగిపోవాలి. 2-3 జనరేషన్ గొప్పగా చెప్పుకోవాలి. అందుకే ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాజా ప్యాలెస్ కి పెళ్లి షిఫ్ట్ చేసి గ్రాండ్ కి చేసామనుకోండి, మీ ఇంటి పరువు కిలోలో కాదు టన్నుల కొద్ది పెరిగిపోతుంది. మనకి పేరుకి పేరు ఉంటుంది. ఆ శంకర్ భూపాల్ మీద రివెంజ్ తీర్చుకున్నట్టు ఉంటుంది. చూడటానికి తేలిగ్గా ఉంటావు గానీ చాలా తెలివైన వాడు. థ్యాంక్ యూ సార్. ఏంట్రా ప్లాన్ మారుస్తానని చెప్పి ప్లేస్ మార్చావు? అదే కదా నా ప్లాన్. ప్లేస్ మార్చినంత మాత్రం మన ఫేట్ మారుద్దా? ఈ గేట్ దాటిని మన ఫేట్ అదే మారుతుంది. ఎలా? అదిగో అలా. ఈ దొంగన జాలిగాన్ని దించావిడ్రా? ఇలాంటి పనులకి అలాంటి పిక్ పాకెటర్ గాడే కరెక్ట్. అందుకే వాడిని దించా. ఎవరు మీరు? ఏం కావాలి? మీసాలు ఏంటిదంతా? తోరణం. కారణం చంద్రబాబు గారి పెళ్లి. శారీ కట్టాలు, తాళి కట్టాలు, తోరణం కట్టాలు. ఆపండి. స్టాప్ దిస్ ఎవ్రీథింగ్. ఎవడ్రా నువ్వు? శత్రుని. నా శత్రువి నా ఇంటికొచ్చి ఇలా చేయడానికి ఎంత ధైర్యం రా? ఎమోషన్ అవుకో. నేను నీ శత్రువుని కాదు, కోనాగారు శత్రువుని. ఆ కోనాగాడేవాడు నా శత్రువు. అసలు నువ్వెవరు? నా పేరు లీలా, నా శత్రు పేరు కోనా. మీ ఇద్దరం మ్యారేజ్ బ్యూరోలో కొలీగ్స్, ఆ తర్వాత ఫ్రెండ్స్ అయ్యాం, ఇప్పుడు ఎనిమీస్ అయ్యాం. ఆ కోనాగాడు మా దగ్గర వర్క్ తెచ్చుకొని ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి గ్రాండ్ గా చేస్తానని మా దగ్గర ఛాలెంజ్ చేశాడు. ఈ సమరంలో నేనే గెలవాలి. అందుకే నీ కొడుకు పెళ్లి ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి కంటే గ్రాండ్ గా చేస్తారు. నా కొడుకు పెళ్లి చేయడానికి నువ్వెవడివిరా? ఏ రాజా ప్యాలెస్ లో ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి చేస్తున్నాడో అదే రాజా ప్యాలెస్ లో మీ కొడుకు పెళ్లి నేను గ్రాండ్ గా చేస్తాను. అది చూసి ఆ కోనగాడు ఆ కోనగాని నమ్ముకున్న సూర్యప్రతాప్ కుళ్ళి ఏడవాలి. శబాష్! నువ్వు పెళ్లి గ్రాండ్ గా చేస్తానన్నందుకు కాదు, లాస్ట్ లో డైలాగ్ చెప్పావు చూడు, అదేంటి? కుళ్ళి ఏడవాలి. ఈ పంచ్ లైన్ నాకు నచ్చింది. నీకెంత డబ్బు కావాలన్నా తీసుకో, కాంప్రమైజ్ అవ్వకు. సూపర్ రా, అదిరింది. ఆ 2 ఫ్యామిలీలని ఒకే ప్యాలెస్ కి షిఫ్ట్ చేసేస్తే ఆ వీరేంద్ర గారిని ఉమాదేవితో లింక్ చేసి నన్ను హర్షతో సింక్ చేస్తామన్నమాట. వా. వీళ్ళతో పాటు మీ పెద్దనాన్న శంకర్ భూపాల్ కలిపేస్తే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఇవన్నీ జరిగితే మన పెళ్లికి హైవే పడిపోయినట్టే. నీది బ్రెయిన్ కాదురా, ఎలక్ట్రికల్ ట్రైన్. గురుగారు మీరా? ఏంట్రా గసగసాల కోసం వచ్చి మీ గుసగుసలన్నీ విన్నాను రా. చెప్పండి, మర్యాదగా చెప్పండి మీరెవరు. ఐ వాంట్ టు నో ది ట్రూత్ రైట్ నౌ. రేయ్, మొన్నేమో అన్నామలై, నిన్నేమో ఉత్తరాఖండ, ఇప్పుడేం చెప్తారా? నిజం చెప్తాం గురుగారు. ఏంట్రా నిజం? ఒక ఉరుము మెరుపు ఆకాశంలో పుడితే మేమిద్దరం హాస్పిటల్ పుట్టాం. కవలాలం ఇది హర్షం లవ్ చేస్తుంది. మేమందరం వీళ్ళు పెళ్లి చేద్దాం ఇక్కడికి వచ్చాం. ఆ డ్రామాలో భాగంగా మిమ్మల్ని నన్ను వాడుకున్నారు అవునా? పకారా మీ ఇద్దరు ట్విన్స్. అవును గురుగారు. ఈ డఫాగాడు అది నమ్మాలి, అంతే కదా? ప్రతిదానికి ఒక టెస్ట్ ఉంటుందిరా, నాకు తెలుసు. అది చెప్పే కదా.
మీ ఇద్దరు ట్విన్స్ అంటే ఎలా నమ్ముతాను రా? రేయ్, ట్విన్స్ అయినప్పుడు నువ్వు చేయి పైకి ఎత్తితే ఇది ఎత్తాలి. ఇది ఎత్తలేదే. నిన్ను గిల్లినప్పుడు అబ్బా 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 అన్నావు. ఇది అనలేదే. ట్విన్స్ ఎలా ఉంటారో నాకు తెలియదు అనుకున్నావా? హలో బ్రదర్ సినిమా 60 సార్లు చూసాను రా. సినిమా ఏంటి? నిజం చెప్పు, ఆ శంకర్ భూపాల్ని సూర్యప్రతాప్ని ఎందుకు కలపాలనుకుంటున్నావు? వీడు నిజం చెప్తే నమ్మేలా లేడు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. మీ ఏం కలపటండి గురుగారు? ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసిపోయారు. కలిసిపోవడం అంటే ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళారా? అబ్బా గురుగారు, నిన్న రాత్రి వాళ్ళిద్దరి మధ్య రహస్య సమావేశం జరిగింది. ఎవరి తప్ప వాళ్ళు తెలుసుకుని ఒకరికాలు ఒకరు పట్టుకుని ఆగిపోయిన పెళ్లి మళ్ళీ చేద్దాం అనుకుంటున్నారు. ఈ ప్యాలెస్ పెళ్లి అంత డ్రామా. అనుకుంటే పెళ్లి చేయాలి గాని ఈ డ్రామాలేంట్రా? గురుగారు, ప్యాలెస్ లో 2 పెళ్లిలు పెట్టుకుని పక్కపక్కనే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరి కలిసిపోయారని కవరింగ్ వచ్చుగా. రహస్య సమావేశాలు అన్నావు, ఇవన్నీ నీకెలా తెలిసారా? ఆ సమావేశానికి సభా అధ్యక్ష బాధ్యత నాకే అప్పచెప్పారు గురుగారు. నీ గొప్ప చెప్పారా? దొండకాయకి బెండకాయకి తేడా తెలీదు, నీ గొప్ప చెప్పారా? వాళ్ళ సంగతి గురుగారు తెలుస్తా. ఒక్క నిమిషం. ఈ విషయం గురించి 2వ కంటికి తెలిస్తే 3వ కంటికి తెలియకుండా కప్పెట్టేమని ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. వీళ్ళకి కప్పెట్టడం అంటే కుక్కర్ లో రేసి పెట్టినంత ఈజీ. నేను చెప్పలే. అమ్మయ్యా. అవునరా, నువ్వేదో వింబుల్టన్ లో గెలిచినట్టు అది నీకు ముద్దెందుకు పెట్టిందిరా? అంటే ఈ డ్రామాని బాగా డైరెక్ట్ చేస్తే ఈ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నారండి. అప్పుడు అక్కడ ఖాళీ అయిపోయిన హర్షాని ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నారండి. ఓహో, ఇందులో వాళ్ళకంటే నీకెక్కువ బెనిఫిట్స్ ఉన్నట్టున్నాయిరా. మీరు మాత్రం ఖాళీకి ఎందుకున్నారా? దేనో దాన్ని చూసుకొని సెటిల్ అయిపోండి. బతకండి రా, బతకండి. సార్ మీకు అమ్మాయిలు ఉన్నారండి? చెప్పు తగ్గుద్ది. మా అమ్మాయికి బీటేస్తావరా? బావా బావా, నిన్ను పాకలో గేదెలకు తాడు కట్టేలా చేసి ఆ సూర్య ప్రతాప్ శంకర్ భూపాలు వాళ్ళ పిల్లలకి ప్యాలెస్ లో పెళ్లిళ్ళు చూస్తున్నారట. ఓ యాదమ్మా, ఏసేయమంటావా? బా పేడ ఫ్రెష్ గా ఉందా? వాసన వాంతొచ్చేలా ఉంది. తీసేయ్. నిన్ను కట్టుకున్నదా పేడ తీయడానికి? సచ్చినోడా తీ. బావా, అక్క గురించి నీకు తెలుసు కదా. చూడు బావా, నీ రివెంజ్ తీర్చుకోవడానికి అదే సరైన చోటు. ఆలోచించు. పగ తీరాలంటే శత్రువుని కనిపెట్టడం ఎంత ఇంపార్టెంటో కరెక్ట్ టైం కూడా అంతే ఇంపార్టెంట్ రా. ఐ హావ్ టు టేక్ రివెంజ్. నోరు మూసుకొని ముందు పేడ తీరా. ప్లాంటర్స్ దిగండి. రండి సార్, రండి. ఇదే రాజా ప్యాలెస్, రండి. ఆహ్వానం లేని అడుక్కు తినేవాళ్ళ వీడిక్కడంటే వాడి సంగతి మీకు తెలిసిందే కదా సార్. మీ ఇంట్లో వెస్టర్న్ టాయిలెట్ కట్టించారని విషయం తెలిసి అది కట్టించే వరకు టాయిలెట్ కూడా వెళ్ళలేదు. అంత ఈగో వాడికి. అలాంటిది మీ అమ్మాయి పెళ్లి గ్రాండ్ గా ప్యాలెస్ లో చేస్తుంటే వాళ్ళ అబ్బాయి పెళ్లి మాత్రం ఇంట్లో చేస్తాడండి. సార్, మీ ఎనిమి. అవును, ముందుగా మనం బుక్ చేసుకున్నాం కదా. అవును కరెక్టేనండి సార్. మీరు కళ్యాణ మండపం మాత్రమే బుక్ చేసుకున్నారు సార్. మొత్తం ప్యాలెస్ అంతా కాదు. ఈ ప్యాలెస్ లో మొత్తం 6 పెళ్లిళ్ళు ఒకేసారి జరుపుకునే సదుపాయం ఉంది. అయినా సరే వాడి అడుగు అరిష్టం, ఎదురు పడితే దరిద్రం. పదండి పోదాం. రేయ్, సామాన్ ఎక్కించండి. మాట వినండి సార్ ప్లీజ్. ఏంటంట వాడి బాధ? మిమ్మల్ని చూసి సుసులు పోసుకొని భయపడి బస్ ఎక్కి పారిపోతున్నాడు సార్. వాడిని చూసి నేను పారిపోవటమా? ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు మాట్లాడతాను సార్? పబ్లిక్ మాట్లాడుకుంటారు. పబ్లిక్ దృష్టిలో ఈ పెళ్లి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాంటిది. మీరు బ్యాక్ స్టెప్ వేస్తే శంకర్ భూపాల్ వినింగ్ సెట్ లా ఫీల్ అవుతారు. అయినా శత్రువు కళ్ళ ముందు పెట్టుకుని వాళ్ళు చూస్తుండగా కళ్ళు బయర్లు కమ్మేలా మీ కూతురు పెళ్లి చేయండి. అప్పుడు వాడు మనుషులు కుల్లి కుల్లి ఏడుస్తారు. ఇతను చెప్పేది నిజమే. ఈ పెళ్లితో మన కెపాసిటీ ఏంటో వాడికి చూపించాలి. అవును పెద్దనాన్న. నా మాట విని మీ లోపల పదండి. సరే పదండి. ఇందాక భయపడి పారిపోతాడన్నావు, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాడేంట్రా? ఏముంది బొక్క, వాళ్ళకంత సీన్ లేదు. లోపలికి రాని కుమ్మేద్దామని తీసుకెళ్తానట్టున్నారు బావా. బావా మీ రేంజ్ ని తట్టుకోలేక కుళ్ళి కుళ్ళి ఏడిస్తారు. అసలు నా అరేంజ్మెంట్ చేయడం లోపల చూద్దరు కానీ పదండి. మా ఈ 2 కుటుంబాలు మళ్ళీ కలుసాయని కల్లో కూడా ఊహించలేదయ్యా. మళ్ళీ ఇలాగైనా కలుసుకునే అవకాశం నీ వల్లనే వచ్చింది. ఈ కలయికని శాశ్వతం చేస్తాను. కానీ ఒకటి, మీ ఫ్యామిలీని కలుపుతున్న విషయం ఏ గోడలకి వినపడకూడదు, ఏ తలుపులకి కనపడకూడదు. అబ్బో కోనా, ఎవరే నీకు వదినా? ఇంకోసారి వదినాన్ని పిలిచావో ఆ నాలుక మీద వాత పెట్టేస్తాను. ఏదో రోగిష్టిదాని ఒకదాన్ని పలకరిస్తే మీకు సిగ్గులేదంటే మాకిచ్చిన రూమ్ లోకి రావడానికి? అయినా విగ్గు పెట్టుకుని తిరిగేదానివి, నీకు సిగ్గు గురించి ఏం తెలిసే? పాకలో ఉండే పాచిమొహాలు ఉన్నారు. ప్యాలెస్ పాకలోనా? వాళ్ళు కూడా అలా తిట్టుకోరు కదా పిచ్చి మొహాలారా. ఏంటి వాగుతున్నావు? మసాలా ముద్ద మొహం మీద కొట్టి ఎర్రకారంతో వడియాలు పెట్టేస్తాను. ఇలా కూడా వడియాలు పెట్టుకోవచ్చా? నాకు మండిందంటేనా మా కోనాకి చెప్పి ఒళ్ళంతా చిల్లులు పెట్టి చిల్లి చికెన్ చేయిస్తాను. ఎవడు ఆ పొట్టోడా? చెల్లుగారులకి రాదు, వాడేం చేస్తాడే? ఇదిగో ఇంకోసారి ఏంట్రా అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ?
ఇప్పటిదాకా టీవీ సీరియల్ ఆర్టిస్ట్ లాగా సెంటిమెంట్ పండించి సడన్ గా కొళాయి దగ్గర కొట్టుకున్నట్టు నువ్వెంత నీ బతుకెంత అని ఆ బూతులేంటే కోతలేంటి? అబ్బా మీరు మరీను ఇది డ్రామా అన్న సంగతి మీకు తెలియదు కదా గురుజీ. నాకెందుకు తెలియదా? ఇది డ్రామా అని మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసిన సంగతి మీకు తెలుసు, మీకు తెలిసిన సంగతి వాళ్ళకి తెలియదుగా. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ 1 minute. మీరు మహాలక్ష్మి వాళ్ళ అక్కే కదా? ఒక్కలేదు తొక్కలేదు, నేనే మహాలక్ష్మిని. ఏంటి ఆర్ట్ పిక్చర్ లో హీరోయిన్ లో ఉండే మీరు సడన్ గా అట్టి పిక్చర్ లో హీరోయిన్ లో మారిపోయారేంటి? నేను ఎలా ఉంటే నీకెందుకో? పోరా. రానా? రానో లేదు, నాగ చైతన్య లేదు. పోరా. మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు? ఒంట్లో బాలేదా? ప్రేమగా మాట్లాడడానికి నువ్వేమన్నా మొగుడివా? అంత మనం అనుకున్నట్టు జరిగింది. హర్ష కూడా చూస్తున్నాడు. వచ్చేసాడు. లక్కీ నో, లక్కీ నో. నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకుంటావేంటి? అయినా మోడర్న్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు చూస్తేనే చిరాకు పడి నువ్వు ఇలా నో. పైగా ఎప్పుడు హర్ష మీద సీరియస్ అవ్వ నువ్వు తన మీద సీరియస్ కూడా అయ్యావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు తెలియాలి తెలియాలి తెలియాలి. కావాలని ఇలా చేశాను. హర్ష కోసం నా వర్షన్ మార్చాను. తన మనసులో నుంచి నన్ను తుడిచేసి మనస్ఫూర్తిగా ఆ ఉమాదేవిని పెళ్లి చేసుకోవాలని ఇలా చేశాను. హర్ష కోసం నేనేమైనా చేస్తానన్నయ్య. తన సంతోషం కోసం సముద్రంలోనే కాదు, స్విమ్మింగ్ పూల్ లో దూకమన్నా దూకుతాను. ఈ రోజు నుంచి నేను బీర్ తాగినా, బీడీ కాల్చినా అది హర్ష కోసమే. నన్ను నేను అతని కోసం త్యాగం చేసుకుంటాను. అమ్మా చెల్లమ్మా, నువ్వు త్యాగానికి త్యాగలేనువమ్మా. ప్రేమ త్యాగం కోరుకుంటుందంటే అది ఫేస్బుక్ లో కొటేషన్ కొట్టి పాడేశానమ్మా. కానీ హర్ష సంతోషం కోసం నీ ప్రేమను త్యాగం చేస్తుంటే హర్షించకుండా ఉండలేకపోతున్నానమ్మా. నేను హర్షించకుండా ఉండలేకపోతున్నానమ్మా. మీ ఓవర్ యాక్షన్ చూడలేక ఇక్కడ దస్తున్నాం. హర్ష ఏంటి హర్ష మీరు చేసిన పెర్ఫార్మెన్స్ చూసి అప్పుడే అని ఎక్కేకి ఏడ్చి వెళ్ళిపోయాడు. సంధ్య, శృతి. హ్యాపీ బర్త్డే డాడీ. హ్యాపీ బర్త్డే గారు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అన్నయ్య. బాబు గారు హ్యాపీ బర్త్డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మావయ్య. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ బాబు గారు. థ్యాంక్ యూ బాబు గారు. నా బుజ్జి బుర్రని ఒక ఆలోచన మధ్యగల చిరికేస్తుందిరా. వెంటనే నిమ్మక పెట్టుకుని తాగి. ఏంట్రా అది? సూర్యప్రతాప్ పుట్టినరోజు సందర్భంగా శంకర్ భూపాల్ బట్టలు పంచితే ఎలా ఉంటుంది? ఆ సూర్యప్రతాప్ ఊహకందనంత ఘనంగా ఈ పెళ్లి జరిపించి చూపించాలి. ఈ పెళ్లి ఘనంగా చేయడానికి ఎవరిని నెత్తిలేసినా వాళ్ళని చిత్తు చేసే సూపర్ ఐడియా నా దగ్గర ఉంది. ఈ ప్యాలెస్ లో 50 మంది పనులు ఉన్నారు. వాళ్ళందరికి బట్టలు పంచావనుకో, ఈ ప్యాలెస్ లో ఏ పెళ్లి జరిగినా ఈ పెళ్లి గురించి బ్రహ్మాండంగా చెప్పుకుంటారు. సాయంత్రం సిటీకి వెళ్ళి బట్టలు తెచ్చి అందరికి పంచి పెడదాం. అలాగే. అలా జరగడానికి వీల్లేదు. అలా జరగకుండా ఆపడానికి ఛాన్సే లేదు. వాళ్ళకంటే ముందు మనమే బట్టలు పంచాలి. అంటే పెళ్లి కొన్న బట్టలు పంచాలి. ఇప్పటికిప్పుడు కొత్త బట్టలు ఎక్కడి నుంచి తెస్తాం బావా? ఇంకోసారి బావా అన్నావంటే మక్కలు ఎరగదీసి మూల కూర్చోబెడతా. మీ బావ చెప్పిన దాంట్లో పాయింట్ ఉందండి. ఉందా? మనం పెళ్లి కొన్న బట్టలు పంచేద్దాం. ఆహా, ఇమ్మీడియట్ గా పంచేద్దాం. దండాలండి బావగారు. అంటే అది పనోళ్ళందరినీ పరిగెత్తుకురమ్మని కబరెట్టారంట కదా, వచ్చేసాం. ఈ చీర అమ్మాయికి ఇచ్చేయండి. ఈ చీర పెళ్లి పనులు బాగా జరుగుతున్నాయి కదా? ఈ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజు. ఇదిగో బాబు. పుట్టినరోజు శుభాకాంక్షలు అయ్యా. ఏంటోరా బయటికి శత్రువులు అంటారు. ఒకరు పుట్టినరోజుకి ఇంకొకరు బట్టలు పంచుకుంటారు. మనకి ఎందుకురా, వాళ్ళల్లో ఒకటేనంట. బట్టలు పంచుతున్నారు. ఈ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజు. ఇప్పుడు ఇది మీ చేతికిచ్చేవాళ్ళం. ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడు ఊహించలేదు. దూరం పెరిగే కొద్దీ మనుషులు దగ్గర అవుతారంటారు. అది నిజం కాదు. అదే నిజమైతే మన ఇంట్లో ఇలాంటి 2 పెళ్లిళ్ళు జరిగేవి కాదన్నయ్య. దూరం పెరిగిందే కానీ మీ మీద ఉన్న ప్రేమ తగ్గట్లేదు.
ఎవరది? అన్నయ్య చూసారా, అన్నయ్యకి మాట పట్టింపు నోటి వరకే కాని మనసులో లేదండి. అందుకే తనే ఒక మెట్టు దిగి వచ్చాడు. ఆపు, నిద్రలో ఉన్నాను కదా అని ఏం చెప్తే అది నమ్ముతారనుకుంటున్నావా? అయినా మనం పైగతిలో ఉంటే మెట్టు దిగి ఎలా వస్తాడు? మెట్లెక్కి కదా రావాలి. ఎలా వస్తే ఏంటండి, ఆయనే అన్ని మర్చిపోయినప్పుడు మీకు మాత్రం ఎందుకండి ఈ పంతాలు? మీరు ఎంత కాదన్నా మీ స్నేహాన్ని తను ఇంకా మర్చిపోలేకపోతున్నాడు. అందుకే ముందు మీకే ఇవ్వాలని ఉంచిన ఈ మొదటి శుభలేఖని తనే స్వయంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టెళ్ళాడు. ఏంటా వాళ్ళు ఓవరాక్షన్? గురుగారు మీకు మన స్కెచ్ అర్థం కావట్లేదు. ఏంటి కిరీటం లేని కింగ్ అందరినీ శాసించేవాడిని. ఆఫ్టర్ ఆల్ ఒక పాత్ర కోసం అసిస్టెంట్ అడుకోవాల్సి వస్తుంది. ఇలా ఒకండి గురుగారు, మిమ్మల్ని ఎంటర్ చేయాలంటే సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి కదా. ఏంటా బొక్కల సిచ్యువేషన్ డిమాండ్ చేసేదేంటి? అసలు ఈ పెళ్లిలో స్విచ్ బోర్డు లాంటి నేను లేకపోతే ఏది జరగడానికి వీల్లేదు. నన్ను కూడా మీ డ్రామాలోకి లాక్కుంటారా? అందరికీ రకరకాల పాత్రలు ఇచ్చాడు, నాకు పాత్ర కాదు కదా, కనీసం చెంచా కూడా ఇవ్వలేదు. మీ అబ్బాయి ఏంట్రా, ఒక అమ్మాయిని పడేసేటప్పుడు ఇంటి చుట్టూ తిరుగుతారు, కాలేజ్ వరకు తోడొస్తారు, క్యాంటీన్ లో వెయిట్ చేస్తారు. అదే అమ్మాయి పడ్డాక పట్టించుకోవడమే మానేస్తారు. శృతి, ప్రైవేట్ ప్రాపర్టీగా ఉన్నప్పుడు ఎగబడతాం. అదే ప్రాపర్టీ మన పేరు మీద రిజిస్టర్ అయ్యాక ఎగబడ అవసరం లేదు. తప్పుకో. కామెడీ చేస్తారు గురుగారు. నువ్వు కామెడీ సైడ్ అయిపోయి నేను కామెడీ చేస్తానంటావేంట్రా? నేను మీ సైడ్ ఉన్నాను కదా గురుగారు, సైడ్ అయిపోయినట్టారేంటి? మీ జోక్ మాత్రం భలే ఉంది. అయ్యో, నేను జోక్ వేసానా? అది నీకు బాగుందా? బాగుంది. వచ్చేస్తుందా? ఏంట్రా నన్ను ఇలాంటి టెన్షన్ లో పెట్టావేంట్రా? గురుగారు మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ అవడం ఏంటి? ఇలాగే కంటిన్యూ అయితే ఎవరే కళ్లే కాదురా, బ్రెయిన్ కూడా బయటెట్టుంది. ఏదో రకంగా ఆలోచించి కథలోకి లాగరా. అంతే ఉంది గురుగారు. వాయిస్ వినపడదేంటి? ఉసే ప్లీజ్ వదలవే, నాకు మూడ్ లేదు. నా దగ్గర బోల్డ్ అంత ఉంది. నీకు పెళ్లి కాక బాగా కాక మీద ఉన్నావు. తప్పుకో. ఈ పొట్టోడు ఎక్కడున్నాడు? అదేంటి గురుగారు అక్కడ ఆగిపోయారు? అరే రారా, ఇప్పుడు నేనేం జోక్ చేయలేదు, నీకు నవ్వు రావట్లేదు. అవును, ఈసారి మీరేం జోక్ చెప్పలేదు, కథలోకి లాగలేదని బాధపడ్డారు. రే, నువ్వెక్కడికి వెళ్ళావు నేను భయపడతా ఉంటే బాధపడ్డానంటావేంట్రా? నా గురించా? నీ సంగతి నాకు తెలుసు కానీ నువ్వు ఇక్కడ ఉండరా, ఈసారి చెప్తా నీ పని. గురుగారు ఈ రోజు మీకు ఏదో అయింది. నాకు అదే అనిపిస్తుందిరా, నన్ను ఏదో ఒకటి చేసి కథలోకి లాగరా బాబు. వీడేంటి గోడ కొట్టిన పెడకలా అతుకుపోయాడు? ఇంకా ఆలస్యం చేయను, లాగుతాను, మిమ్మల్ని ఖచ్చితంగా లాగుతాను గురుగారు. మరి ఇందాక నన్ను లాగింది ఎవర్రా? ఇంపాసిబుల్, లాగితే నేనే లాగాలి. కథలో కాదురా బాబు, గదిలోకి లాగింది ఎవరని? కొంపదీసి ముద్దులేం పెట్టదు కదా. ముద్దులా? లోపల తీసుకెళ్లి గోడకేసి గుద్ది వదిలిపెట్టారా? అయితే ప్రాబ్లం లేదు, మిమ్మల్ని ఎవరు లాగలేదు, అంతా మీ భ్రమ. ఇక్కడ కన్ఫ్యూజన్ కి నా బ్రెయిన్ బిర్యానీ అయిపోయేటట్టుందిరా. నీకు దండం పెడతానరా, ఏదో చేసి నన్ను లాగరా. నిన్నే బే మబ్బులు వెనకాల దాక్కుని సిగ్గుపడుతూ సాంప్రదాయంగా ఉందని చందమామకే సైట్ కొడుతున్నావా నువ్వు? నా మిల్క్ బాటిల్ ఓ సిప్పేస్తావా? ఓ ముగ్గేసిన పిల్ల పెగేసిందేంటానా? నువ్వు చూసావే, అదంతా ఓ సెటప్. ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా నాలాంటి కంచు కఠోరాన్ని గెంటేసాయి, దాన్ని మనసులోంచి గెంటేసాయి, నీ ప్రేమ టెంట్ పీకేసాయి. హ్యాపీగా ఉమాదేవిని పెళ్లి చేసుకుని దానికే నీ పేటెంట్ హక్కులు ఇచ్చేసాయి. అమ్మయ్య పడిపోయింది. స్టార్ట్ చేద్దాం. శ్రీను, ఈ ఆర్చ్ అంతా ఇంపార్టెంట్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. ఎక్స్క్యూజ్ మీ. అమ్మా, చెల్లమ్మా, ఏమైంది చెల్లి? మందు తాగిందా? పురుగులు చూస్తేనే దూరంగా పారిపోయిన చెల్లెలు పాలు తాగినంత ఈజీగా పురుగుల మంది తాగేసిందా? ఆపండి, అది పురుగులు కొట్టే మందు కాదు, మనుషులు కొట్టే మందు. లిక్కర్. లిక్కర్ అంటే ఎలక్షన్ టైంలో ఫ్రీగా పంచుతారు. అవునండి. మా సిస్టర్ మంచినీళ్ళు తాగాలన్నా అది మినరల్లా జనరల్లా అని ఆలోచించేది. అలాంటి నా చెల్లెలు మందు తాగిందా? దీని కారణం ఎవరు? ఎవర్రా? నువ్వు పిల్లని పెళ్లి చేసుకోబోతూ ఈ పిల్లని మర్చిపోలేకపోతుంటే ఈ పిల్ల ప్రేమనగర్ లో ఏ అన్నారా మందుకు బారిసైపోయింది. హర్ష గారు పట్టుకుంటారా? మీరు మా చెల్లిని మర్చిపోతానంటేనే తను మందు మానేస్తుంది. మీరు హ్యాపీగా ఉండటమే తనకు కావాల్సింది. ప్లీజ్ నా చెల్లిని మర్చిపోతారని నాకు మాట ఇవ్వండి. మాట ఇవ్వండి. ప్రామిస్. ఈ ట్విస్ట్ ఏంటి? దీని చేతులు అయిపోయాను. నా ప్రాణం పోయినా
నేను మహాలక్ష్మిని వదులుకోను. తనే నా భార్య. అంటే నా చెల్లిని మీరు రెండో పెళ్లి చేసుకుంటారా? కాదు, ఉమాదేవితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాను. ఇప్పుడే డిసైడ్ అయ్యాను. ఐ లవ్ మహాలక్ష్మి. అంటే ఆనందం వచ్చినప్పుడు నాకు లేడీ వయసు వచ్చేసరి. హర్ష, అదే బావా, అలా చేస్తే మీ పేరెంట్స్, ఉమాదేవి పేరెంట్స్, ఈ సొసైటీ ఏమనుకుంటుంది? ఎవరేమనుకున్నా నాకు అనవసరం. మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం నాకు ఆనందం దక్కుతుంది. పెళ్లి సూర్యప్రతాప్ గారికి చెప్పేస్తాను. 4 రోజులు పెళ్లి పెట్టుకొని ఇప్పుడే చెప్తే ఊరుకుంటారా? చేతిలో పెడతారు. అసలే డేంజర్ మనుషులు. బావా, ఏంటి బా, ఏమైంది? మీ వాళ్ళు చెప్పింది కరెక్టే బావా. నువ్వే ఏదో ఒకటి చేసి మా పెళ్లి చేయాలి. నేను ఏదో ప్లాన్ చేస్తాను. లేట్ అయింది, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే బావా, థ్యాంక్ యూ. బావా, మహాలక్ష్మికి కొంచెం డ్రింక్ ఎక్కువైంది, మజ్జిగ తాగించండి. తాగిస్తాను బాబా, మీరు వెళ్ళి పడుకోండి. ఓకే, ఆలస్యమైంది. పదండి. గుడ్ నైట్. గుడ్ నైట్ వద్దు బాబా, ఆల్అౌట్ పెట్టి పడుకోండి, దోమలు రావు. లైన్ క్లియర్ అయిపోయింది. కొంచెం నవ్వుతూ ఉండొచ్చు కదా. ఎవడరా కూరకు తెచ్చిన కాలిఫ్లవర్ గుమ్మాన్ కట్టింది? కోనా కట్టాడేమోరా. అనయ్య, నాతోరా. ఏంటే కంగారు? అసలు ఏం జరిగింది అన్నయ్య? అబ్బా, అసలు ఏమైంది? నాకేం జరిగింది కాదు, అక్కడేం జరుగుతుందో అది చెప్పు. ఉమాదేవిని పెళ్లి కూతురు చేస్తున్నారు. ఈ రోజు పెళ్లి కూతుర్ని చేస్తున్నారు, రేపు పెళ్లి, ఎల్లుండి శోభనం. ఎల్లుండి కాదు, పెళ్లి రోజే శోభనం. అది కాదన్నయ్య, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం కదా. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకా ఏంట్రా మీరు ప్రయత్నం చేసేది? మరి నువ్వు మాత్రం చేసింది ఏముంది? నీ ప్రేమలో నిజంగా సిన్సియారిటీ ఉంటే ఈ పాటికి మీ పెళ్లి అయిపోయి ఉండేది. ఏంట్రా, నా ప్రేమలో సిన్సియారిటీ లేదంటావా? నా ప్రేమలో సిన్సియారిటీ ఏదో ఫ్లోలో అన్నాను. వీడేంట్రా సూసైడ్ చేసుకుంటాడు అనుకుంటే సూట్ కేసు తోటి వస్తున్నాడు. అన్నయ్య, ఈ స్క్రాప్ ఏంటి? ఇవి స్క్రాప్ కాదురా, నా ప్రేమ గుర్తులు. ఇవేంటో తెలుసా? చిన్నప్పుడు తిరునాళ్ళలో పోయిన ఉమాదేవి కాళ్ళు పట్టి. ఓ, అప్పుడే సైడ్ వేసావా వాటిని? ఇది చిన్నప్పుడు మేము తీయించుకున్న ఫోటో, తను ఆడుకున్న బొమ్మ. ఇదిరా నా ప్రేమ. ఏంటన్నయ్య ఇది? ఉమాదేవి తల దూకుంటున్నప్పుడు నేను కలెక్ట్ చేసిన వెంట్రుకలు. చెప్పండి రా, ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏముంది, ఉమాదేవికి ఎయిర్ ఫాలింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఫాలింగ్ కాదురా, ఫీలింగ్. ఫీలింగ్. ఉమాదేవి ఇక్కడుందిరా. మరి అంతగా ప్రేమించిన వాడివి ఆ రోజు ఉమాదేవి నాన్న పెళ్లి చేస్తాను రా అంటే ఎందుకెళ్ళలేదన్నయ్య? తండ్రి కొడుకులను విడతీశారన్న చెడ్డ పేరు మావయ్యకి రాకూడదని. ఓహో, మావయ్య ఇక్కడే ఉన్నా. మీ మావయ్య కూడా అక్కడే ఉన్నాడా? ఆయనే కాదు, నన్ను ఉమాదేవిని కలపడానికి వచ్చిన మీరు కూడా ఇక్కడే ఉన్నారు. ఏంటి, అందరు అక్కడే ఉంటారా? అది హార్టా, 3 బెడ్రూమ్ ఫ్లాటా? నువ్వేం బాధపడకన్నయ్య, ఉమాదేవి లేకుండా నేను బ్రతకలేను. తన పెళ్లి చేసుకుని అలా అత్తారింటికి వెళ్తుంది. అదే రోజు నా శవం శ్మశానానికి వెళ్తుంది. చూడవే, ప్రపంచంలో ఇంతగా ప్రేమించే భర్త ఏ అమ్మాయికి దొరకడే. అలాంటి వాడిని మిస్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అవునండి, అంతగా ప్రేమించిన వాడిని కూడా అర్థం చేసుకోపోతే అసలు ప్రేమ అన్న మాటకు అర్థమే లేదు. నాకు తెలుసండి, లోపల మీరు కూడా తను ప్రేమిస్తున్నారని. నా అనుభవంతో చెప్తున్నాను. మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరితో పెళ్లికి సిద్ధం అవడం కరెక్ట్ కాదండి. ప్లీజ్ ఉమా, నన్ను క్షమించు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ప్లీజ్ ఉమా. బావా అన్నావంటే నన్ను క్షమించినట్టేగా. నేను పెళ్లి చేసుకోవడానికి నాకోకే బావా, కానీ మా నాన్న మావయ్య ఒప్పుకోవాలి కదా. ఆ విషయం నాకు వదిలేండి. ఒరేయ్, నేను టెన్షన్ తో చూస్తుంటే నువ్వు యాక్స్ కొట్టుకొని రిలాక్స్ అవుతున్నావా? ఈ రోజుతో మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతారా? ఎలా రా? రేయ్, బయట శంకర్ భూపాల్, సూర్యప్రతాప్ ఏం చేస్తున్నారు? ఏముంది, విడివిడిగా ఫ్యామిలీతో గుడికి వెళ్తున్నారు. ఇప్పుడు విడివిడిగా గుడికి వెళ్తున్న వాళ్ళు వచ్చేటప్పుడు కలివిడిగా వస్తారు. విడివిడిగా వెళ్ళిన వాళ్ళు కలివిడిగా ఎలా వస్తారమ్మా? తన బర్త్డే కి బట్టలు పంచి పెట్టారని సూర్యప్రతాప్ గారికి, ఫస్ట్ శుభలేఖ తనకే ఇచ్చారని శంకర్ భూపాల్ కి ఆల్రెడీ ఇద్దరికి పాజిటివ్ కార్నర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ఊరు కార్నర్ లో ఉన్న టెంపుల్ లో వాళ్ళిద్దరిని వార్నర్ బ్రదర్స్ లా కలిపేస్తారు. ఇలా చెప్ప పెట్టుకుండా వచ్చేస్తే పిల్లలేమని అనుకుంటారేమోనండి. ఏంటి అనుకునేది? వాళ్ళు ఏమైనా మనకు చెప్పొచ్చారా? ఆయన ఎవరో పెద్ద మనిషిలా ఉన్నాడు, ఆయన అడిగితే తెలుస్తుందేమో. నమస్కారం అండి, ఇక్కడ సూర్యప్రతాప్ గారు అంటే ఎవరండి? సూర్యప్రతాప్ గారు ఎవరండి? నేను చెప్పిన అందరికీ గుర్తుందిగా, అమ్మ గొంతులో ఉంది. ఏంటండి ఎంతకీ మీకు ఆయన తెలుసా లేదా? అమ్మే, చూసావమ్మా, వీడికి నా పుట్టినరోజున బట్టలు పంచడానికి అడ్డురాని ఈగో ఈ రోజు నా పేరు అడిగితే చెప్పడానికి అడ్డొచ్చింది. రై, నా పుట్టినరోజుకి నేను బట్టలు కొనుక్కోను, అలాంటిది నీ పుట్టినరోజుకు నేను బట్టలు పంచడం ఏంటి? నేను పడుకున్న టైం చూసి దొంగ చాటుగా శుభలేఖ పెట్టి వెళ్ళింది నువ్వు. ఏంటి, మా కులదైవం దగ్గర పెట్టాల్సిన మొట్టమొదటి శుభలేఖ నీ దగ్గర పెట్టానా?
నువ్వెంత నీ బతుకెంతరా? నాది దర్జా బతుకురా, నీదే దగుల్బాజీ బతుకు. ఏమన్నావు? రై వేసేయండిరా. అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? కనీసం వచ్చే ముందు నాకు ఫోన్ చేయొచ్చు కదా. అదేంట్రా, అసలే వాళ్ళని చూస్తుంటే రాక్షసుల్లో ఉన్నారు. ఏదైనా జరగరాని జరిగితే ఈ పెళ్లి వద్దు ఏమొద్దు, వెళ్ళిపోదాం పదండి. మీరే ప్రపంచంగా బతుకుతున్నావురా, మీకేమైనా మేము తట్టుకోగలమా? అది కూడా హర్షాన్ని ప్రపంచం అనుకుని బతుకుతుందమ్మా. దాని అల్లరి గురించి నీకు తెలుసుగా. ఏదో ఒకటి అడగటం, కొన్ని ఒప్పితే గొడవ చేయటం, 4 రోజుల తర్వాత మర్చిపోవటం. మర్చిపోవటానికి అది అడిగింది మార్కెట్ లో దొరికే వస్తువు కాదు నాన్న, తన మనసుకు నచ్చిన మనిషిని. దానికి పెళ్లి చేయమని అడిగిన మేమే ఇప్పుడు వద్దని చెప్తున్నాం కదరా. మీరు చెప్పారనో అది అడుగుతున్నానో నేను ఇక్కడికి రాలేదు. అది అడిగింది కాబట్టి ఇక్కడికి వచ్చాను. పుట్టినప్పటి నుంచి ప్రతిదీ లాక్కునే నా చెల్లి ఫస్ట్ టైం హర్ష కావాలని అడిగింది. అన్నగా అది తీర్చడం నా బాధ్యత. ఒక ఆడపిల్లగా తను అల్లరి చేసి ఉండొచ్చు కానీ మనం అల్లరి పాలే పనులు, మన కుటుంబం తలదించుకునే పనులు తను ఏ రోజు చేయలేదు. తనని ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తే నా భారం దిగిపోతుందని నేను ఇక్కడికి రాలేదు. తనకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం ఆనందంగా ఉంటుందని నేను ఇక్కడికి వచ్చా. ఇది పుట్టాకే మీ కూతురు, కానీ అమ్మ కడుపులో ఉండగానే నా చెల్లెలు. దీనికోసం నా ప్రాణాలను ఇస్తాను. దీన్ని పెళ్లి చేశాకే నేను ఇక్కడి నుంచి వెళ్ళేది. బావా, నా రివెంజ్ కి టైం వచ్చింది. అందరూ వచ్చేసారా? మనోళ్ళందరూ ఓకే, కొందరు పడుకున్నారు. లేపుకురానా? లేపుకు రావడానికి మన లేదు పేరెంట్ అని కాదు, పారిపోయి పెళ్లి చేసుకోవడానికి. ఇక్కడేదో కద్దరుగుతున్నట్టుంది, మనం ఎంటర్ అయిపోవాల్సిందే. గాయస్, అక్కడ 2 పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఆ 2 జంటల్ని మనం కిడ్నాప్ చేయాలి. ఇక్కడ ఎవరు లేరు, రండి. ఊరు నేను లేచి ఉన్నారు. ఓ అమ్మో, మరి ఇప్పుడు ఎలా? ఏ దారి లేనప్పుడు దొడ్డిదారే బెటర్. దొడ్డిదారి లేనప్పుడు మనమే క్రియేట్ చేసుకోవాలి. మన తాడు మన దగ్గరే ఉంది. ఈ తాడు ఎక్కడి నుంచి వచ్చింది? రండి రండి. ఎవరో జీతాడు బాష్. ఎవరో కాదు, పెళ్లి కూతురు. లెట్స్ కిడ్నాప్. తాడుతూ దూకేస్తా. నీకు దండం పెడతాను, తాడు పట్టింది దిగవే. చేస్తా. వీడియోలో వైట్ పంచులు వస్తున్నాడు. సుధీర్, మధు, బావా, కిడ్నాప్ చేసి తీసుకురామన్నావు, తీసుకొచ్చా. ఏంటి బావా నీ ప్లాను? గుడ్ క్వశ్చన్. గర్ల్స్ మధ్య తిరిగే నన్ను గేదెల మధ్య తిరిగేలా చేశారు. కాక్టైల్ పట్టుకునే చేత్తో గేదె టైల్ పట్టుకునేలా చేశారు. అయిపోయిన స్టోరీ గురించి ఎందుకు గానీ అయ్యే స్టోరీ గురించి చెప్పావా? ఆ యుగోగాడి కొడుకి ఏ పెంట మొహం దాన్నో ఇచ్చి పెళ్లి చేస్తా. నువ్వు సూపర్ బావా. మరి ఆ సూర్య ప్రతాప్ కూతుర్ని ఏ పకోడీ గడుకో ఇచ్చి చేస్తా. వాళ్ళిద్దరి మీద నా రివెంజ్ తీర్చుకుంటా. గురుగారు, మీరు డెన్లోకి వచ్చారేంటి? నేను డెన్లోకి రావటం కాదురా, కథలోకి వచ్చాను. ఎవరు తీసుకొచ్చారు? తాడు కాదు, వాడు. వాడెవడు? మెయిన్ విలన్. మెయిన్ విలనా? విలన్ అండర్వేర్ కి మోడల్ లా ఉన్నాడు. గురుగారు, మీరు అలా రెచ్చిపోతే రిజల్ట్ వేరేలా ఉంటుంది. రిజల్ట్ వేరేలా ఉంటుందా? అయితే వాడితోనే కనెక్ట్ అవుతా. నా మాట వినండి. వెల్కమ్ టు డామినిక్ వరల్డ్. డామినిక్ వరల్డ్? ఎవడరా నువ్వు? డాబర్మెన్ డాగ్ అంత లేవు. అసలు ఏంట్రా, ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు మళ్ళీ ఈ కిడ్నాప్ డ్రామా ఏంట్రా? చెప్తాను. బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ మలేషియా. బనగానపల్లి అనే ఊర్లో ఫ్యాక్టరీ పెట్టడానికి ప్లేస్ చూడడానికి వచ్చినప్పుడు వాటర్ థ్యాంక్ యూ. వావ్, ఇండియన్ బ్యూటీ.
అలా అది అరవడం, సూర్యప్రతాప్ శంకర్ భూపాల్లు మెరుపుల పంచాయతీలో వాలడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి. నా జేబులో పాస్పోర్ట్ లాక్కొని నా చేతికి ఎల్లో థ్రెడ్ ఇచ్చారు. కట్టరా తాళే. నో, అలా ఎల్లో థ్రెడ్ కట్టించి నన్ను మెంటల్ టార్చర్ పెట్టారు. ఇప్పుడు లేరా బిగినింగ్ నుంచి ఉన్న నాకు ఇంత క్యారెక్టర్ లేదు. ఎండ్లో వచ్చాడు ఆ చింపాంజీ గాడికి అంత క్యారెక్టర్ ఇస్తావా? వాడు పెద్ద మలేషియా, పెద్ద బిజినెస్. అది కాదు గురుగారు. రామాయ్, వీడెవడో బఫూన్ లా ఉన్నాడు, వీడిని వేసేయండి. ఈ కోనాతో పెట్టుకుంటే చింతకాయ తొక్కవుద్దురా. ఆగండి అక్కడ. ఒక్కళ్ళొక్కళ్ళు రావటం కాదురా, దమ్ముంటే గుంపులు గుంపులుగా రండిరా. కొట్టారంటే బ్లడ్ గ్రూప్ కూడా గుర్తుపెట్టుకుని పోతారా. గురుగారు ఏంటిలా కనెక్ట్ అయిపోతున్నారు? నేను కనెక్ట్ అయితే కరెక్ట్ గా షాక్ కొట్టుద్ది. ఆ సీరియస్ లుక్ ఏంటి? ఏంట్రా రేయ్, నేను చేత్తో వేస్తే అక్షంతలు అవుతాయి, చెయ్యెత్తితే అంత్యక్రియలు అవుతాయి. నువ్వేంట్రా? మనల్ని కిడ్నాప్ చేసింది వీడు. ప్లాన్ చేంజ్, నన్ను ఫాలో అయిపో. ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి సార్. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది వదిలేస్తే పారిపోవడానికి కాదురా. నాకు మీ స్కెచ్ అంతా అర్థమైంది సార్. నా స్కెచ్ గురించి నీకేం అర్థమైందిరా? సార్, సూర్యప్రతాప్ శంకర్ భూపాల్ మీ కామన్ శత్రువులు. వాళ్ళ మామూలు శత్రువులు, వాళ్ళ పిల్లలు బద్ద శత్రువులు. వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని మీరు ఫిక్స్ అయ్యారు. సూర్యప్రతాప్ కూతుర్ని శంకర్ భూపాల్ కొడుకిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరు జీవితంతో కుమిలి కుమిలి ఆడటం మీరు చూడలేరు సార్. మీరు చూడలేరు సార్. ప్లీజ్ సార్, ఈ పెళ్లి చేయొద్దు సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతారు. బావా, మనది స్కెచ్ కాదు కదా. ఇప్పుడు ఇదేరా నా స్కెచ్. వీడు చెప్పిన స్కెచ్ బాగుంది. ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తా. సార్, చేస్తే చేశారు. సూర్యప్రతాప్ ఎంత కోపంతో వాడి కాబోయే అల్లుడిని ఈ పనమ్మాయికి మాత్రం ఇచ్చి పెళ్లి చేయొద్దు సార్. అలా చేస్తే సూర్యప్రతాప్ గారు గుండె పగిలి చచ్చిపోతారు సార్. సూపర్ ప్లాన్ రా. ఈ ప్లాన్ అదిరిపోయింది. ఇప్పుడు వీళ్ళ పెళ్లి చేస్తా. అలా చూస్తూ నిలబడ్డారేంటి? మీకున్న ఈ కొద్ది సమయాన్ని వాడుకోండి. మాకు ఈ పెళ్లి వద్దు, మొర్రో అని వేడుకోండి. మీ జీవితాలను కాపాడుకోండి. దీన్ని నేను చేసుకోవడం ఏంటి? సార్, మీ పగల కోసం మా పసి హృదయాలతో ఆడుకోకండి. పంతులు, తాళి బొట్టివ్వు. వద్దు సార్, తాలిబట్టు వద్దు సార్. మీరు కడతారేమో. కట్టద్దు. వీరేంద్ర, మీరు నేను భయపడి తీసుకుంటారేమో. మీరు కూడా తీసుకోవద్దు. అరే సార్, ఇంకో 2 నిమిషాలు దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ప్లీజ్ సార్, కట్టద్దు. చెప్పండి, కట్టద్దు. దుర్ముహూర్తం వచ్చేస్తోంది, తాళి కట్టండ్రా. భజంత్రీలు వాయించండి. మా బావని విధ్వం చేసి ఆడుకుంటావా? చెప్తాను ఈ పని. ఆపండి. బావా, వీళ్ళకి పెళ్లి చేస్తే నీ పగ ఎలా తీరుతుంది? అందుకే వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను. వారిని ఇఫిటికేంట్రా? అప్పుడు నీ రివెంజ్ తీరుతుంది. వా, సూపర్ ఐడియా ఇచ్చావు బామర్ది. వాళ్ళకి ఫోన్ చెయ్యి. అలా సార్, వద్దు సార్. వాళ్ళు రాగానే ఈ గన్స్ తో వాళ్ళని లాక్ చేసి బెదిరించి నలుగురు పెళ్లి చేసేసి వీళ్ళ జీవితం నాశనం చేయొద్దు సార్. ప్లీజ్ సార్, చేయొద్దు. చేస్తా, ఇదే చేస్తా. ఇది ఫిక్స్. అందరినీ లాక్ చేయండి. You're all locked. మీ అందరికి తాళం వేయబడినది. I have to take revenge. మీ మీద నేను ప్రతీకారం తీర్చుకోదలుచుకున్నాను. Not you, me. నువ్వు కాదు, నేను కాదు, నువ్వే. ఆ రోజు యాదమ్మతో నాకిష్టం లేని పెళ్లి చేశారు. ఈ రోజు మీకిష్టం లేని పెళ్లి చేసి నా రివెంజ్ ని సాటిస్ఫై చేసుకుంటా. రాయ్, కట్టరా తాళి. నువ్వు నాకు పాడి కట్టినా నేను దీనికి తాళి కట్టను. నా గుండెల్లో బుల్లెట్ దిగినా వీడు కట్టిన తాళి నా గుండెల మీద పడనివ్వను. చంపేస్తా. సార్, వీళ్ళ మీద ఉన్న కసితో ఈ పసి హృదయాల జీవితాన్ని మర్చియొద్దు సార్. ప్లీజ్ సార్. సార్, గన్నెట్ తిప్పారేంటి? వాళ్ళు పెళ్లి చేసుకోవట్లేదని వాళ్ళ పేరెంట్స్ ఏమైనా చేస్తారా? ఆలోచించుకోండి.
మీరు పెళ్లి చేసుకోకపోతే మీ పేరెంట్స్ పేషెంట్స్ గా కూడా మిగిలరు. కొడుకా, నేను పోయినా పర్వాలేదు కానీ వీడి కూతురు మేడలో తాళి కట్టద్దు. నాతో పాటు మన మంది మార్పులు అందరూ చచ్చిపోయినా పర్వాలేదు, కానీ వీడి కొడుకుతో మాత్రం తాళి కట్టించుకోదమ్మా. వారిని నేను కట్టను. నేను కట్టించుకోను. ఆంటీస్, మీరు మెలో డ్రామా స్టార్ట్ చేస్తే కానీ పని అయ్యట్లేదు. కొలవారి గోడలు, చిన్నారు, పెళ్లి కూతురు అన్ని కలిపి కొట్టేయండి. నాన్నా, నువ్వు తాలి కట్టకపోతే నా తాలి తెగిపోతుందిరా. నాకు ఇంట్లో పట్టు చీర తప్ప తెల్ల చీర లేదురా. అమ్మా ఉమాదేవి, నువ్వు వాడి చేత బొట్టు పెట్టించుకోకపోతే నా బొట్టు జరిగిపోతుందమ్మా. అమ్మా, లక్కీ, నన్ను జనాభా లెక్కల్లోంచి తీసేసినా సరే ఈ జిల్లా కలెక్టర్ ని నేను పెళ్లి చేసుకోను. సిగ్గు సాంప్రదాయం తెలిసిన ఈ దేవతకి నా చేతులతో తాళి కట్టి అన్యాయం చేయలేను. వాళ్ళని పెళ్లి చేసుకోమని నువ్వు అడగలేదు కదా బావా. సార్ నెక్స్ట్ స్కెచ్ అదే, నీకేం తెలుసు? సార్ దయచేసి మా చెల్లెలు మాత్రం ఏం చేయకండి సార్. అది తాళి కట్టించుకోకపోతే నిన్ను నో, వద్దు, నీకు దండం పెడతా. మా అబ్బాయిని ఏం చేయొద్దు, కావాలంటే నన్ను కాల్చు. మా ఆయన చేయొద్దు, కావాలంటే నన్ను కాల్చండి. బ్రదర్ సెంటిమెంట్ కంటే పేరెంట్స్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా ఉంది. మీరు పెళ్లి చేసుకోకపోతే వీళ్ళనేసేస్తా. వద్దు సార్, వద్దు. మా అమ్మ నాన్నలు నేను చేయొద్దు. కట్టించుకుంటాను సార్, తాళి కట్టించుకుంటాను. నో లక్కీ, నో. నా కోసం, నిన్ను కన్న వాళ్ళ కోసం నీ జీవితాన్ని బంగారం ఏం చేసుకోవద్దు లక్కీ. ప్రజెంట్ సార్. నో సార్, నో సార్, నో. మా బావగారిని, అత్త మామూలు ఏం చేయకండి సార్. నేను తాళి కట్టేస్తాను సార్. రాయ్ భజంత్రిలో మా అమ్మ తాళి బొట్టు కోసం నీ మెళ్ళలో తాళి కడుతున్నాను. ఉమాదేవి, సారీ డాడీ, మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నాను. నువ్వు నా మెడలో తాళి కట్టడం నేను చూడలేను. కళ్ళు మూసుకుంటాను. కట్టి నా రివెంజ్ తీరిపోయింది. ఐ టుక్ మై రివెంజ్. తాళి కట్టు శుభవేళ, మెడలో కళ్యాణమాల. ఐ హావ్ టేకెన్ మై రివెంజ్ అండ్ ఐల్ గో టు మలేషియా. అమ్మయ్యా, వాళ్ళు వెళ్ళిపోయారు. భయ్యా తూచనుకుని నువ్వు కట్టిన తాళి తీసేసాయి. నువ్వు కూడా తీసేసాయి. ఎందుకు? ఏంటే కలెక్టర్ మూడు దొరికాడని కనెక్ట్ అయిపోదాం అనుకున్నావా? ఒక్కసారి కట్టిన తాలి మళ్ళీ తీయకూడదు బాబు. ఫోన్ తెంపేమని చెప్పండి. తప్పు బాబు, అలా చేయకూడదు. ఏంటండి తప్పు? బలవంతంగా చేసిన పెళ్లి అవుతుందా? ఇష్టం లేకుండా కట్టించుకున్న తాళి అవుతుందా? తండ్రులు ఇద్దరు కారాలు మీరే నూరుకుంటుంటే వీళ్ళు మాత్రం ఊరికే ఊరుకుంటారా? ఏమో, వాళ్ళ మనసు మారచుగా. ఏంటండి మారేది? వారానికి ఒక సినిమా మారొచ్చు, 5 ఏళ్ళకి ఒకసారి గవర్నమెంట్ మారొచ్చు, కానీ వీళ్ళ మనసు మాత్రం ఎప్పటికైనా మారుతుందంటారా? కోపాల కోసం కుటుంబాలు విడదీసిన వీళ్ళు, అహం కోసం ఆహార నిశలు పాటుపడే వీళ్ళు, ఆఫ్టర్ ఆల్ కూతురు కొడుకు కోసం కలుస్తారా? ఏమోరా, పిల్లల పెళ్లి జరిగింది కదా, కలవచ్చేమో. జరిగితే మాత్రం వాళ్ళు పట్టింపు రెట్టింపు అవుతుంది కానీ పంతం అంతం అవుతుందా? అవ్వదు. అయినా కలిసినప్పుడే కొట్టుకున్న వీళ్ళు విడిపోయాక కలుస్తారా? కలుస్తాం. అవును, మారి మళ్ళీ మేము ఒకటవుతాం. అయినా కలవటం అంటే మాటలు కాదు సార్. కలవడమే కాదు, నా కొడుకుని వీళ్ళ ఇంటికి ఇల్లరికం కూడా పంపిస్తా. నేను ఒప్పుకోను. నా కూతుర్నే నీ ఇంటికి కోడలుగా పంపిస్తా. రేయ్, నా ఈగోని హట్ చేయు. నా కొడుకే నీ ఇంటికి ఇల్లరికం వస్తా. చూసారా, మళ్ళీ మొదలు పెట్టేశారు. అసలు ఈ గొడవలంతా ఎందుకు? మనమంతా కలిసి ఒకే చోట ఉన్నాం. అవునన్నయ్య, కరెక్ట్. సరే సార్, మీరు కలుస్తారు బానే ఉంది. మా చెల్లెల పరిస్థితి ఏంటి? ఈవిడ మా చెల్లెల్ని కోడలుగా ఒప్పుకుంటుందా? చస్తే ఒప్పుకోను. ఊరికే అన్నాను. నాకు ఇష్టమే. బంగారం లాంటి పిల్ల మా ఇంటికి కోడలు అవుతా ఉంటే కాదని మేము ఎలా అంటామయ్యా? మమ్మల్ని ఆశీర్వదించండి మావయ్య. గాడ్ బ్లెస్ యు. నువ్వు మామూలోడివి కాదురా, మాలో ఉన్న పగని పేల్చేసిన నాటు బాంబువి. అవును బాబు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం? మీ తమ్ముడు కూతురికిచ్చి పెళ్లి చేసేయండి, రుణం తీరిపోద్ది. తింగరోడైనా తెలివైన మాటే చెప్పాడు. సీమ టపాకాయ లాంటి మా శృతికి ఇంతకంటే నాటు బొమ్మ లాంటి కుర్రాడు దొరుకుతాడా? ఏం బాబు, నీకు ఇష్టమేనా? మా గురుగారు చెప్పాక ఓకే అనకపోతే బాగోదు కదండి. నువ్వు హ్యాపీనేగా? గురుగారు, ఇప్పటి వరకు మీరు ఫ్రేమ్ లో లేరేంటి? నేను డ్రమ్ లో ఉన్నాను రా. అంటే కథలో లేరా? అరే, ఇంక నీ కథలా అసలు కథ చెప్పరా, నీకు పుణ్యం ఉంటది. గురుగారు, అసలుగా చెప్తేనే మీరు నమ్మలేదు, అందుకే ఆ పులిహార కథ చెప్పాను. ఇన్నాళ్ళు నేను కథలో లేనేమో అనుకున్నాను రా, కథలోనే ఉన్నాను అనమాట. గురుగారు, అసలు కథలో ఉన్నది మీరు ఒక్కలే గురుగారు. అవ్వా అవ్వా అవ్వా, పెళ్లి జరుగుతున్న ఇంట్లో ఆ బొట్టు కనిపించే బనీనేంటి, పిక్కలు కనిపించే నిక్కరేంటి? సిగ్గు అనిపించట్లేదు? అసలు నాకు తెలియక అడుగుతాను, పెళ్లి పనులు చేయడానికి వచ్చావా, ఎవడైనా పటాయించడానికి వచ్చావా? ఏంటి ఆ చూపు? చెప్తే అర్థం కావట్లేదా, వినిపించట్లేదా? ఇది
ఏమైందమ్మా ఏమైంది హర్షవర్ధన ఏమైందమ్మా? చికెన్ తిన్న మటన్ కొట్టినట్టు కొట్టిందిరా. ఎవరమ్మా ఎవరు ఆ పని పిల్ల మహాలక్ష్మిరా. ఆ అమ్మాయి నిన్ను కొట్టలేదమ్మా, ఆ? నన్ను త్యాగం చేస్తోంది. గాయం చేసిందంటే త్యాగం చేసిందంటావేంట్రా? నువ్వు ఫిజికల్ గా గాయపడితే ఆ అమ్మాయి మెంటల్ గా గాయపడిందమ్మా. నీ గాయానికి ఆయింట్మెంట్ రాస్తే పోతుంది, కానీ ఆ అమ్మాయి గాయానికి ట్రీట్మెంట్ లేదమ్మా. అది మట్టిలో పండిన రైస్ పొట్టలోకి ఎలా వెళ్తుందో మీ దగ్గర పని చేస్తే మేము అమెరికా ఎలా వెళ్తాం సార్. సార్ మీ దగ్గర టీ పెడతా నేర్చుకుంటే ఇట్టే బతికేచ్చు సార్. మీరు పులిహోరలో వేసే పులుపు గురించి, పప్పులు వేసే పోపు గురించి, కూరలు వేసే కారం గురించి రాసి ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తే మా లైఫ్ సెటిల్ అయిపోతుంది సార్. ప్లీజ్ సార్. సార్ పెళ్లిళ్ళలో కొన్ని 100 మంది భోజనాలు పెడుతున్నారు, మా 5గురికి 100 ఏళ్ళు భోజనం పెట్టండి సార్. సరే సరే సరే. అరే ఇలారా సార్, సూర్యప్రతాప్ గారింటికి ఎంత మందిని పంపిస్తున్నారు? 15 మందిని సార్. ఒక 5గురిని కోసేయి, ఈ 5గురిని తోసేయి. బతకండి బతకండి, నా పేరు చెప్పుకొని బతకండి.